హలో అండి, శ్రోతలకు నమస్కారం. ఆరో రుద్రుడు నవల 7వ భాగానికి స్వాగతం అండి. చదువుతుంది లక్ష్మి. నాతపాలెం బస్టాండ్ హైదరాబాద్ నుంచి మద్రాస్ వెళ్ళే డీలక్స్ ఎక్స్ప్రెస్ బస్టాండ్లోకి వచ్చి ఆగింది. బస్సులోంచి దిగాడు శత్రుఘ్న వెనుక కూర్మారావు. నాకు తెలియకడుగుతాను బస్సు, మనకన్ని జీపులు కార్లు ఉండగా బస్సులో రావటం ఎందుకట? బస్ రూటు సర్వే చేయడానికి అని చికాగ్గా కూర్మారావు ముఖంలో చూసి, అసలు నీకు పోలీసు ఉద్యోగం ఎవడిచ్చాడరా? కూలింగ్ గ్లాసెస్ సర్దుకుంటూ అన్నాడు శత్రుఘ్న. ఈ ఉద్యోగం ఇబ్బంది తమరే బాబు, ఈ ఉద్యోగం ఇచ్చింది తమరే బాబు, లేకపోతే ఏ టీచర్ ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడిని, ఏ ఆడ టీచర్ను వెళ్ళాడేవాడిని. నా నెత్తి మీద ఇలా రాసుంటే అంత దుష్టం ఏంటిలే నిర్లిప్తంగా అన్నాడు కూర్మారావు. రిక్షాను పిలిచాడు శత్రుఘ్న. రైల్వే స్టేషన్ ఎక్కి కూర్చున్నాడు. బస్టాండ్లో ఎందుకు దిగినట్టు, రైల్వే స్టేషన్కి ఎందుకు వెళ్తున్నట్టు ఏం చెప్పవే? మన ఇద్దరమే ఉన్నాం కదా, చెప్పొచ్చు కదా. తను పక్కన కూర్చుంటూ అన్నాడు కూర్మారావు. చూడు కూర్మం, నష్టపెట్టక చూడు, నీకే తెలుస్తుంది గంభీరంగా చెప్పాడు శత్రుఘ్న. రిక్షా స్టేషన్ ముందుకు వచ్చి ఆగింది. నేనే స్టేషన్ మాస్టర్ని, ఏం కావాలో చెప్పండి. స్టేషన్ మాస్టర్ షర్టు మీద నేమ్ ప్లేట్ వైపు చూశాడు శత్రుఘ్న. దయామయుడు. రాఘవేంద్రరావు గారి తర్వాత మీరు వచ్చారా అడిగాడు శత్రుఘ్న. అవునన్నట్టుగా తలుపాడు ఆయన. స్టేషన్లోని రాఘవేంద్రరావు, ఆ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ శ్రీకర్ షార్ట్ సర్క్యూట్కు గురై చనిపోవడం చాలా బాధాకరం సార్. మీరు పేపర్ న్యూస్ చెప్తున్నారా, పోలీస్ న్యూస్ చెప్తున్నారా? శత్రుఘ్న ప్రశ్నకు తలపడ్డాడు స్టేషన్ మాస్టర్ దయామయుడు. ఏ న్యూస్ అయినా మనం చావుని కాదనలేం కదా సార్ అన్నాడు దయామయుడు. మర్డర్ని కూడా కాదనలేం కోపంగా అన్నాడు శత్రుఘ్న. స్పెషల్ పోలీసులు వచ్చారు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు. శ్రీకర్ రాఘవేంద్రరావు ప్రమాదవశాత్తు చనిపోయారని నిర్ధారించుకుని వెళ్ళారు. ఏదో చెప్పబోయాడు దయామయుడు. దయామయుడి వైపు ఆపాదమస్తకంగా ఒకసారి చూశాడు శత్రుఘ్న. మీరు కాక అటెండెంట్ ఇద్దరే ఉంటారా స్టేషన్లో? ఒక స్వీపర్ రాఘవేంద్రరావు దగ్గర పనిచేసిన అటెండరేనా? కాదు సార్, అతను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని వెళ్ళిపోయాడు. ఎక్కడికి తెలియదు, ఎక్కడికి వెళ్తాడు, సొంత గ్రామం వెళ్ళిపోయి ఉంటాడు చెప్పాడు దయామయుడు. ఆ క్వార్టర్ని నేను ఒకసారి చూడాలి. శత్రుఘ్న మాటకి ఇబ్బందిగా ముఖం పెట్టాడు దయామయుడు. ఆ క్వార్టర్ని నేను ఒకసారి చూడాలి. శత్రుఘ్న మాటకి ఇబ్బందిగా ముఖం పెట్టాడు దయామయుడు. 8 నెలల నుంచి ఆ క్వార్టర్ వైపు ఎవరు వెళ్ళలేదు సార్. పిచ్చి మొక్కలు మంచాయి, చూడడం దండగా. చూడండి, ట్రైన్ వచ్చే టైం అయింది, స్లీపర్ని తోడిస్తాను. స్లీపర్ని పిలిచాడు దయామయుడు. దయామయుడి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉంది శత్రుఘ్నకు. పావుగంట గడిచింది. నిజమే, రాఘవేంద్రరావు క్వార్టర్ నిండా పిచ్చి మొక్కలు పనిచేశాయి. ఎక్కడి సామాన్లు అక్కడే చిందర వందరగా ఉన్నాయి. విరిగిపోయిన మంచం, సిమెంట్ చట్టా మీద సూట్ కేసు, గోడ మేకుకు వేలాడుతున్న షర్టు పూర్తిగా బూజు పట్టి ఉంది. కనీసం సూట్ కేసులో ఏముందో కూడా ఎవరు చూడలేదా? మరి ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగిందో అర్థమైపోతుంది శత్రుఘ్నకు. ఏ ఇన్స్పెక్టరు ఈ క్వార్టర్కి ఇంతవరకు రాలేదనేది స్పష్టమవుతుంది. కోపంతో శత్రుఘ్న నరాలు బిగుసుకున్నాయి. కూర్మారావు సూట్ కేసును అందుకుని శత్రుఘ్న ముందు పెట్టాడు. 2 జతల బట్టలు, చిన్న ఫోటో, ఒక ఆడ వ్యక్తి, ఇంకో మగ వ్యక్తి. ఆయనే రాఘవేంద్రరావు గారు బాబు, పక్కనున్న స్లీపర్ చెప్పాడు. మరి ఆడ వ్యక్తి ఏమో తెలియదు బాబు. ఆ బాబు ఈ స్టేషన్లో ఉన్నప్పుడు నేను నాయుడుపేట స్టేషన్లో పనిచేసేవాడిని. 1-2 సార్లు ఆయన చూడసానంతే. బూడిద రంగులకు మారిపోయి ఉంది ఆ ఫోటో. ఆ ఫోటోని తీసుకుని జేబులో పెట్టుకున్నాడు శత్రుఘ్న. రాఘవేంద్రరావుకి ఎవరు లేరా? పిల్లలు? శత్రుఘ్న ప్రశ్నకు స్లీపర్ జవాబు చెప్పలేకపోయాడు. ఆ క్వార్టర్ నుంచి బయటకు వచ్చేసాడు శత్రుఘ్న. రాఘవేంద్రరావు టైంలో ఉన్న అటెండర్ పేరు నీకు తెలుసా? తెలీదు బాబు. ఆ విషయాలు దయామయుడి బాబుకే తెలుసు బాబు. శత్రుఘ్న ముందు నడుస్తున్నాడు. అతనికి అటు ఇటు కూర్మారావు, స్లీపర్ నడుస్తున్నారు. ఇప్పుడే ట్రైన్ వస్తుంది యథాలాపంగా అడిగాడు శత్రుఘ్న. ఇప్పుడు ట్రైన్ ఏది లేదు బాబు, మళ్ళీ 2 గంటలకు కానీ ట్రైన్ లేదు. స్లీపర్ వైపు సాలోచనగా చూశాడు శత్రుఘ్న. అంతకు 20 నిమిషాల ముందు అన్న దయామయుడి మాటలు గుర్తుకొచ్చాయి. ట్రైన్ వచ్చే టైం అయింది. ఎందుకు అబద్ధమాడాడు దయామయుడు? శత్రుఘ్న మెదడు చకచక ఆలోచిస్తుంది. దయామయుడు తనతో మాట్లాడిన మాటలన్నీ గుర్తుకు తెచ్చుకుంటున్నాడు శత్రుఘ్న. ఇక్కడ నుంచి మీరు బయటికి ఫోన్ చేయాలంటే ఏం చేస్తారు?
స్వీపర్ని ఆ ప్రశ్నే ఎందుకు అడుగుతున్నాడో అర్థం కాక అయోమయంగా చూస్తున్నాడు కుర్మారావు. ఊళ్ళో పోస్ట్ ఆఫీస్కి వెళ్తాను సార్. ఊరెంత దూరం? 2 కిలోమీటర్లు ఉంటుంది సార్ చెప్పాడు స్వీపర్. అర్జెంటుగా నాకు సైకిల్ కావాలి, అరేంజ్ చేస్తావా? నా సైకిల్ పట్టుకెళ్ళండి సార్. కుర్మారావు అర్జెంటుగా సైకిల్ని తీసుకురా. మరో 10 నిమిషాల తర్వాత సైకిల్తో వచ్చాడు కుర్మారావు. ఇప్పుడు ఈ సైకిల్ వ్యవహారం ఏంటయ్యా బాబు? ఇప్పుడు ఎవరికి ఫోన్ చేయాలి? కుర్మారావు సైకిల్ తొక్కుతున్నాడు. శత్రుఘ్న వెనుక కూర్చున్నాడు. కుర్మారావు ప్రశ్నకు శత్రుఘ్న జవాబు చెప్పలేదు, ఆలోచిస్తున్నాడు. మట్టి రోడ్డు మీద సైకిల్ పరుగులు తీస్తోంది. ఊరు మొదట్లోనే ఉంది పోస్ట్ ఆఫీస్, చిన్న పోస్ట్ ఆఫీసు. అదే పనిగా ఏదో నెంబర్ డయల్ చేస్తున్నాడు స్టేషన్ మాస్టర్ దయామయుడు. ఎంగేజ్ సౌండ్ రావడంతో విసుక్కుంటున్నాడు. అర్జెంటుగా లైన్ ఇమ్మని ఆపరేటర్తో చెప్పు. పోస్ట్ మాస్టర్కి రిసీవర్ అందిస్తూ అన్నాడు దయామయుడు. ఫోన్ ఎవరికి అనుకున్నావు? శ్రీరాములు నాయుడు గారికి చేస్తున్నది. ఎవరనుకున్నావు? స్టేషన్ మాస్టర్ గారు. అర్జెంటుగా ఇవ్వయ్యా బాబు. పోస్ట్ మాస్టరు అరుస్తున్నాడు. సిగరెట్ వెలిగించుకుపోయి అగ్గిపెట్టెలు చేతుల్లో పట్టుకుని దయామయుడు గుమ్మం వైపు చూస్తూ శిలాప్రతిమగా నిలబడిపోయాడు. ఎదురుగా శత్రుఘ్న. నేను తర్వాత ఫోన్ చేస్తాను. గబగబా అనేసి 2వ ద్వారం గుండా బయటకు వస్తున్న దయామయుడికి అడ్డంగా నిలబడ్డాడు శత్రుఘ్న. చూడు దయామయుడు, నీ ముఖాన్ని మొట్టమొదటిసారి చూడగానే నువ్వు శ్రీరామనాయుడికి ఇన్ఫార్మర్నని అప్పుడే పసిగట్టాను. ఫోన్ చేయడానికి వచ్చావు కదా, చెయ్యి. ఎందుకు ఆగిపోయావు? నేనా ఇన్ఫార్మర్నా? మీరు శత్రుఘ్న తనను తాను ఎంతగా కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కోపం ఆగడం లేదు. ఇసురుగా ముందుకు నడిచాడు. వెర్రిమొర్రి విషయాలు చేసావంటే ఇంకో గంటలో నిన్ను సస్పెండ్ చేయిస్తాను. నిన్ను శ్రీరాములు నాయుడు కానీ అబ్బాయి నాయుడు కానీ ఎవరు రక్షించలేరు. మర్యాదగా చెప్పు. రాఘవేంద్రరావు దగ్గర పనిచేసిన అటెండర్ ఇప్పుడు ఎక్కడున్నాడు? పుటకలు మింగుతున్నాడు దయామయుడు. నీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పేసి జాబ్ని రక్షించుకో మగడా. నేను పట్టుకున్నవాడెవడో నీకు తెలియదు. అబ్బాయి నాయుడు గుండ్రాయిపాలెం హెడ్ క్వార్టర్స్ని ధ్వంసం చేసింది ఎవరో తెలుసా? ఈయనెవరో తెలుసా? ఎన్ఫోర్స్మెంట్ చీఫ్ డీసీపీ శత్రుఘ్న. ఆ పేరు వినగానే పైపురాణాలు పైన పోయాయి దయామయుడికి. సారీ సార్, చెప్పేస్తాను సార్ చెప్పడం ప్రారంభించాడు దయామయుడు. బస్సు కాళహస్తి దాటింది. రేణిగుంట చేరడానికి ఇంకా 40 నిమిషాల టైం ఉంది. దృష్టివాచి వైపు చూశాడు శత్రుఘ్న. 5 గంటలు దాటింది. ఆ దయామయుడు చెప్పింది నిజమేనంటావా బాస్? అడిగాడు కుర్మారావు. దయామయుడు చెప్పిన కథంతా గుర్తుకు వస్తుంది శత్రుఘ్నకు. అబ్బాయి నాయుడు గురించి కానీ, శ్రీరాములు నాయుడు గురించి కానీ, వాళ్ళ మనుషుల గురించి కానీ ఎవరి గురించి నాకు తెలియదు సార్. విజయవాడ నుంచి నాయుడుపేట నుంచి ఇక్కడికి వచ్చాను సార్. ఛార్జీ తీసుకున్న రోజే అటెండర్ రాములు జరిగిందంతా నాకు చెప్పాడు సార్. రాఘవేంద్రరావు గారిని సీకర్ని వాళ్ళు ఎలా చంపేశారో మొత్తం చెప్పాడు సార్. ఆ విషయాన్ని కళ్ళారా చూసిన వ్యక్తి తనే కాబట్టి తనని కూడా చంపేస్తారని, ఎలాగైనా తను రక్షించాలని నా కాళ్ళ వెళ్ళపడ్డాడు సార్ అటెండర్ రాములు. తర్వాత అదే రోజు రాత్రి శ్రీరాములు నాయుడు వచ్చాడు సార్. అప్పుడు నేను రాములు ఇద్దరినే స్టేషన్లో ఉన్నాం సార్. నాయుడిని చూడగానే రాములు గబగబా వణికిపోయాడు సార్. రాముని చంపడానికి శ్రీరాములు నాయుడు వచ్చాడు సార్. కానీ తను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని వెళ్ళిపోతానని, తన ప్రాణాలు తీయొద్దని రాములు నాయుడిని వేడుకున్నాడు సార్. శ్రీరాములు నాయుడు ఏ కళ మీద ఉన్నాడో రాములు మాట ఒప్పుకున్నాడు సార్. ఈ స్టేషన్ పరిధిలో అబ్బాయి నాయుడికి వ్యతిరేకంగా ఏం జరిగినా ఎవరొచ్చినా ఎప్పటికప్పుడు తెలియజేయమని చెప్పేసి వెళ్ళిపోయాడు సార్. ఆ తర్వాతే కథ అసలు మనకు తిరిగింది సార్. తనకు తుప్పల్లో దొరికాయని ఏదో ఫైల్ పట్టుకుని రాములు నా దగ్గరికి వచ్చాడు సార్. అది శ్రీకర్ అబ్బాయి నాయుడు యాక్టివిటీస్ మీద తయారు చేసిన అసలు ఫైల్ అదే సార్. రాఘవేంద్రరావుని శ్రీకర్ని చంపేసి అక్కడ సూట్ కేసులో ఉన్న ఫైల్లే నిజమైన ఫైల్ అనుకుని వాటిని కాల్ చేసిన సంగతి అప్పుడే రాములు నాతో చెప్పాడు సార్. అప్పుడే ఆ ఫైల్ని ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి అందజేయడానికి రాములు బయలుదేరాడు సార్. అది ప్రాణానికే ప్రమాదం అని ఎంత చెప్పినా వినిపించుకోడు సార్. అది ప్రాణానికే ప్రమాదం అని ఎంత చెప్పినా వినిపించుకోదు సార్. అలా వెళ్ళిన రాములు ఆ తర్వాత ఇంతవరకు నాకు కనిపించలేదు సార్. చెప్పడం ఆపాడు దయామయుడు. అసలు ఫైలు రాముడికి దొరికిన విషయం నీకు తెలుసా? నువ్వు ఆ విషయాన్ని శ్రీరాములు నాయుడికి ఇన్ఫార్మ్ చేసావు అవునా?
కాదనలేదు దయామయుడు. ప్రాణభయంతో డబ్బు కక్కుతుతో నేను ఆ పని చేశాను సార్. కానీ రాములు కానీ రామునికి దొరికిన ఫైలుని కానీ శ్రీరాములు నాయుడు సంపాదించలేకపోయాడు సార్. రాముల కోసం శ్రీరాములు నాయుడు మనుషులు చాలా కాలం వెతికారు కానీ రాములు దొరకలేదు. వాస్తవంగా జరిగింది ఇది. ఇక్కడికి రాకముందు రాములు ఎక్కడుండేవాడు తెలుసా అడిగాడు శత్రుఘ్న. రేణిగుంటలో సార్. రేణిగుంటలో అతనికి సొంత ఇల్లు ఉందట. రాముని మీద అభిమానంతో ఈ విషయాన్ని మాత్రం నేను ఎప్పుడు శ్రీరాములు నాయుడు మనుషులతో చెప్పలేదు. దయామయుడు చెప్పిన ప్రతి విషయాన్ని ఎనలైజ్ చేస్తున్నాడు శత్రుఘ్న. రాముని బతికే ఉంటాడని నా నమ్మకం సార్. రేణిగుంటలో మీకు అతని ఆచూకీ దొరుకుతుంది. అతని ఆచూకీ దొరుకుతుందని నా నమ్మకం. భయపడుతూనే చెప్పాడు స్టేషన్ మాస్టర్. శత్రుఘ్న కుర్మారావు రేణిగుంట మెయిన్ రోడ్లో నడుస్తున్నారు. పోలీస్ స్టేషన్ వెనుక బస్ ఫ్యాక్టరీ సందులోకి నడిచారు. డోర్ నెంబర్ లేవు. చెరువు గట్టిగా అనుకుని ఏదో గుడి, ఆ గుడి పక్కన చిన్న మలుపులో చిన్న పెంకుటిల్లు. ఇంటి ముందు వరండాలో ఎవరో మహిళలు కూర్చుని కబుర్లు ఆడుకుంటున్నారు. రైల్వేలో పనిచేసే రాములు గారి ఇల్లు కుర్మారావు అడిగాడు. వాళ్ళు ఈ ఇల్లు ఎప్పుడో అమ్మేశారండి, ఒక ఆవిడ చెప్పింది. ఎక్కడికి వెళ్ళిపోయారు? తెలియదండి. చిత్తూరు దగ్గర ఏదో పల్లెటూరు అండి. ఇంట్లో మగవాళ్ళు ఎవరు లేరా అడిగాడు శత్రుఘ్న. శత్రుఘ్న ముఖం వైపు ఎగాదిగా చూసిన ఆడావిడ ఆ రాముని చుట్టం రేణిగుంట రైల్వే స్టేషన్ దగ్గర ఉంటారండి. అక్కడికి వెళితే మీకు తెలుస్తుంది. టీ కొట్టు రత్నం అంటే ఎవరైనా చెప్తారు. టీ కొట్టు రత్నాన్ని పట్టుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు శత్రుఘ్న. రాముడు దూరానికి బాగా అవుతాడండి. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు అడిగాడు రత్నం. అతనికి 50 ఏళ్ళు ఉంటాయి. రాముడు సడన్గా ఉద్యోగం మానేశాడు. ఎందుకు మానేశాడో తెలుసుకుందామని డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చెప్పాడు శత్రుఘ్న. ఆ మాటకు నవ్వాడు రత్నం. మీ డిపార్ట్మెంటే కాదు, ఏ డిపార్ట్మెంట్ అయినా అంతే కావాలా? దొంగలు పడ్డ 6 నెలలకు మొక్కలు మునిగాయని ఇప్పుడు ఎక్కడున్నాడు రాములు అంటే అర్థం ఏం చెప్తున్నాడో అర్థం కాలేదు శత్రుఘ్నకు. అంటే ఏంటి బాబు? రాములు చనిపోయి 3 నెలలు అయింది. రాములు చనిపోయాడా? అవును బాబు, సడన్గా ఉద్యోగం మానేశాడు. అప్పటికే వెళ్ళాం రోగిష్టిది. కొడుకు చేతికి ఎంత వచ్చినా మద్రాసులో వాడి బతుకుతున్నాడు. రైల్వేలో అన్నేళ్ళు పనిచేసిన తనది ముష్టి బతుకు అయిపోయిందని తెగ బాధపడేవాడు. పెళ్ళాం చావుతో పూర్తిగా కుంగిపోయాడు. బెంగతోనే తను చనిపోయాడు. శత్రుఘ్న మనసెందుకు కకావికలమైపోయింది. జీవితంలో మొదటిసారిగా బాగా డీలా పడిపోయాడు. రత్నం 2 టీ గ్లాసుని ఇద్దరికి అందించాడు. కుర్మారావు టీ తాగుతూ రత్నంతో మాట్లాడుతున్నాడు. ఆ మాటల్లోని శత్రుఘ్న ఎవరో ఎందుకు వచ్చారో చెప్పాడు. రాములు నాతో ఏ ఫైల్ గురించి ఎప్పుడూ చెప్పలేదు బాబు, నెమ్మదిగా చెప్పాడు రత్నం. మరి ఎవరికైనా తెలిసే అవకాశం ఉందా అడిగాడు కుర్మారావు. ఉంది బాబు, డేవిడ్ బాబుకి తెలిసే అవకాశం ఉంది ఉత్సాహంగా అన్నాడు రత్నం. డేవిడా? అవును బాబు, రాములు రైల్వేలోకి వెళ్ళడానికి కారణం డేవిడ్ బాబే. ఇద్దరు మంచి దోస్తులు. ఆయన కూడా రైల్వేలోనే పనిచేస్తున్నాడు టీటీఈగా. శత్రుఘ్నను కుర్మారావుని డేవిడ్ క్వార్టర్స్కి తీసుకెళ్లాడు రత్నం. డేవిడ్ ఆ సమయంలో డ్యూటీలో ఉన్నాడు. ఆయన కోసం రేణిగుంట రైల్వే స్టేషన్కి వచ్చారు ముగ్గురు. రాయలసీమ ఎక్స్ప్రెస్ స్టేషన్లో ఆగి ఉంది. అదే ట్రైన్లో ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో డ్యూటీలో ఉన్నాడు డేవిడ్. ఏమాత్రం ఆలస్యం చేయకుండా టికెట్ తీసుకున్నాడు శత్రుఘ్న. డేవిడ్కి శత్రుఘ్నని రత్నం పరిచయం చేశాడు. మీరు ఎలాగో ఇదే కంపార్ట్మెంట్లో వస్తున్నారు కదా, ట్రైన్లో మాట్లాడుకుందాం ఎక్కండి. శత్రుఘ్న కుర్మారావు ట్రైన్ ఎక్కారు. వాళ్లకు వీడ్కోలు చెప్పి స్టేషన్ నుంచి బయటకు వచ్చేసాడు రత్నం. డేవిడ్కి 52 ఏళ్ళు ఉంటాయి. చాదస్తంగా రకరకాల ప్రశ్నలు వేస్తున్నాడు. శత్రుఘ్న ఎవరో పూర్తిగా తెలియడంతో ప్రశ్నలన్నీ ఆగిపోయాయి. ట్రైన్ కాళహస్తి దాటింది. ఆ ఫైల్ గురించి ఎవరైనా ఎప్పుడైనా వస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు, నెమ్మదిగా అన్నాడు డేవిడ్. ఆ ఫైల్ గురించి మీకు తెలుసా? రాములు ఆ ఫైల్ మీకు ఇచ్చాడా? ఆతృతగా ప్రశ్నించాడు కుర్మారావు. గత 6 నెలలుగా ఆ ఫైల్ నాతోనే ఉంది, నా దగ్గర ఉంది. నేను ఎటు వెళ్తే అటు ప్రయాణం చేస్తోంది. కొంచెం దూరంలో ఉన్న సూట్ కేసు వైపు చూస్తూ ఉన్నాడు డేవిడ్. ఒక్కసారి శత్రుఘ్నికి ప్రాణం లేచి వచ్చినట్లయింది. ఆనందోద్వేగంతో ఎక్కడా ఫైల్ అడిగాడు.
సూట్ కేసు తీసి అందులోంచి ఒక ఫైల్ని తీసి శత్రుఘ్ని చేతిలో పెడుతూ, ఈ ఫైల్లో ఏముందయ్యా అని అడిగాడు డేవిడ్. ఏముందో తెలుసుకోవడానికి కదండి మా ప్రయత్నం కూడా, గబగబా ఫైల్ని ఓపెన్ చేస్తూ అన్నాడు శత్రుఘ్న. రాత్రి 11 గంటలు దాటింది. ట్రైన్ విజయవాడ దాటింది. అకస్మాత్తుగా మెలకు వచ్చింది శత్రుఘ్నకు. లేచి టాయిలెట్ వైపు నడిచాడు. టాయిలెట్ నుంచి బయటకు వస్తూ తన క్యాబిన్ వైపు అనుమానంగా చూశాడు. అప్పుడే ఆ క్యూబిక్లోంచి విసురుగా ఓ వ్యక్తి బయటకు వచ్చి రెండో వైపు పరిగెడుతున్నాడు. గబగబా ముందు కడుగులు వేశాడు శత్రుఘ్న. క్యూబిక్లోకి తొంగి చూశాడు. కుమారావు మత్తుగా నిద్రపోతున్నాడు బెడ్ మీద. రెండో బెడ్ మీద ఉన్న సూట్ కేసుని ఎవరో ఓపెన్ చేశారు. ఆ సూట్ కేసు పైన ఉన్న ఫైలు లేదు. అంటే తనని అబ్బాయి నాడు మనుషులు వెంటాడుతున్నారన్నమాట. ఆలోచన రావడంతోనే గబుక్కున్న క్యూబిక్ నుంచి బయటకు వచ్చి ముందుకు పరిగెత్తాడు శత్రుఘ్న. అప్పటికే ముందుకు పరిగెత్తిన ఆ వ్యక్తి రెండు వైపులా డోస్ వేసి ఉండడంతో ఆ డోస్ని తీసే ప్రయత్నంలో విఫలమై ట్రైన్ని ఆపడానికి చైన్ లాగడానికి చెయ్యి ముందుకేశాడు. అదే సమయంలో శత్రుఘ్న చేతి నుంచి తన చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ మరో చేత్తో ప్యాంట్ ప్యాకెట్లోంచి పిస్టల్ తీశాడు ఆ వ్యక్తి. కంపార్ట్మెంట్ అంతా మసకగా ఉంది. మిస్టర్ శత్రుఘ్న, ముందుకు అడుగు వేశామంటే కాల్ చేస్తాను భీకరంగా వచ్చాడు ఆ వ్యక్తి. ఆ అరుపుకి కంపార్ట్మెంట్ అంతా మేల్కొంది. లైట్స్ వెలిగాయి. శత్రుఘ్నకు ఆ వ్యక్తికి మధ్య మిలిటరీ బాక్స్ అడ్డంగా ఉంది. ఆ లైట్ల వెలుగులో ఆ వ్యక్తి ముఖం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ ముఖాన్ని పోల్చుకోవడానికి ఒకే ఒక్క క్షణం పట్టింది శత్రుఘ్నకు. వీడు ఇక్కడికెలా వచ్చాడు? వీడికి ఈ ఫైల్కి సంబంధం ఏమిటి? శత్రుఘ్న మెదడులో క్వశ్చన్ పరంపర. టికెట్ కలెక్టర్ డేవిడ్ గాబరాగా వెనుక నుంచి పరిగెత్తుకొస్తున్నాడు. వాట్ హ్యాపెండ్ మిస్టర్ శత్రుఘ్న, నేనెవరో గుర్తుకొచ్చిందా? నువ్వు మర్చిపోయిన నీ శత్రువుని, ఆంధ్రాలోని చాప్టర్ని క్లోజ్ చేయడానికి వచ్చిన వాడిని. సుహాస్ వికృతంగా నవ్వుతున్నాడు. అతని కుడి చేతిని పిస్టల్ నీలపు వెలుతురులో వింతగా మెరుస్తోంది. శత్రుఘ్న ముక్కుపుటాలు అదిరాయి. పిడికిలు బిగించాడు. ఒకే ఒక సెకండ్ రెండు చేతులతో ఐరన్ రాడ్స్ పట్టుకుని గుండె నిండా ఊపిరిని పీల్చి గాల్లోకి ఎగిరాడు. సుహాస్ చాకచక్యంగా వెనక్కి కదిలాడు. అదే సమయంలో సుహాస్ చేతిలోని పిస్టల్ పేలింది. 1, 2, 3. పిస్టల్ కాల్పులకు కంపార్ట్మెంట్ గోల్మంది. ఇసురుగా బాత్రూమ్ సింకును గుద్దుకున్న శత్రుఘ్న సుహాస్ చేతిలోని పిస్టల్ను ఎగరగొట్టడానికి ప్రయత్నించాడు. అప్పటికే సుహాస్ ఎగిరి ముందుకు దుక్కడానికి ప్రయత్నించి విఫలుడై మిలిటరీ బాక్స్ మీద పడ్డాడు. మరోసారి అతని చేతిలోని పిస్టల్ పేలింది. ఆ బుల్లెట్ చైన్ లాగుతున్న డేవిడ్ భుజం మీద తగిలింది. పెద్దగా అరుస్తూ డేవిడ్ కింద పడిపోయాడు. డేవిడ్ వైపు పరిగెత్తాడు కుమారావు. యూ బాస్టర్డ్! విసురుగా లేచి నిలబడ్డాడు శత్రుఘ్న. అప్పటికే సుహాస్ ఎలర్ట్ అయ్యాడు. మిస్టర్ శత్రుఘ్న అరుస్తూ శత్రుఘ్న గుండెల వైపు గురి పెడుతూ నిల్చున్నాడు సుహాస్. అటు ఇటు తప్పించుకోవడానికి ఎక్కడా మార్గం లేదు. వెకిలిగా నవ్వుతున్నాడు సుహాస్. అప్రయత్నంగా శత్రుఘ్న చేతులు ప్యాంటు జేబుని వెతికాయి. అక్కడా లేదు. టాయిలెట్కు వెళుతున్నప్పుడు పిస్టల్ని కంపార్ట్మెంట్లో సూట్ కేసు కింద ఉంచిన విషయం గుర్తుకొచ్చింది శత్రుఘ్నకు. పిస్టల్ కోసం వెతుకుతున్నావా? మళ్ళీ వెకిలిగా నవ్వు. నీ పిస్టల్తోనే నేను చంపుతాను. నిన్ను బీహార్లో ఏమీ చేయలేకపోయాను. ఇక్కడ ముందుకు వస్తున్నాడు సుహాస్ కుడి చూపుడు వేలు ట్రిగ్గర్ మీద కిండింది. మరుక్షణం ఎవరో చైన్ లాగటంతో ట్రైన్ స్లో అయింది. శత్రుఘ్న వెనుక నుంచి అరుస్తూ ముందుకు వస్తున్న కుమారావు వైపు శత్రుఘ్న వైపు క్రూరత్వం కళ్ళతో చూస్తూ ప్రే యువర్ గాడ్ మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ లాస్ట్. పిస్టల్ పేలింది. 1, 2, 3, 4. కంపార్ట్మెంట్ అంతా బుల్లెట్ల వర్షంతో ప్రయాణికుల హాహాకారాలతో నిండిపోయింది. శత్రుఘ్నకు ఏం జరిగిందో అర్థం కావడానికి 1 నిమిషం పట్టింది. అందరూ తల తిప్పి చూశారు శత్రుఘ్నతో సహా. బాత్రూమ్ పక్కన అప్పర్ బర్త్ మీద ఉన్న మిలిటరీ ఆఫీస్ చేతిలో రైఫిల్ పొగలు కక్కుతూ సుహాస్ నిఫలంగా వస్తూ కింద పడిపోయాడు. నేలంతా నెత్తురు మడుగు. సుహాస్ చేతిలోంచి ఎగిరిపడిన ఫైల్ని అందుకున్నాడు శత్రుఘ్న.
2 క్షణాలు గిలగిలా కొట్టుకున్నాడు సుహాస్. ఆ తర్వాత అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. తడా హెడ్ క్వార్టర్స్. ఎప్పుడు కానీ ఎప్పుడు కానీ పోలీస్ జీప్ ఆ వెనుక ట్రక్లోనికి వస్తూ ఆ వెనుక ఒక ట్రక్ లోనికి వస్తుంటే సెక్యూరిటీ స్టాఫ్ ఆశ్చర్యంగా చూస్తున్నారు. సార్, పోలీస్ జీప్ గాబరగా పరిగెట్టుకెళ్ళి లోనికి వెళ్ళి చెప్పేటప్పుడు ఆఫీస్ రూమ్ నుంచి పరిగెత్తుకొచ్చాడు శ్రీరాములు. జీపు దిగిన ఇన్స్పెక్టర్ నేరుగా శ్రీరాములు వైపు నిలిచాడు. వెనుక 2 కానిస్టేబుల్స్ మిలిటరీ ట్యాక్స్ని మోసుకుంటూ తీసుకెళ్ళి శ్రీరాములు ముందుంచారు. ఆశ్చర్యంగా చూస్తున్నాడు శ్రీరాములు. ఈ శవాన్ని మీకు అప్పగించమని హెడ్ క్వార్టర్స్ నుంచి ఆదేశాలు వచ్చాయి చెప్పి పోలీసుల వైపు చూశాడు ఇన్స్పెక్టర్. పోలీసులు ఆ బాక్స్ని ఓపెన్ చేశారు. సుహాస్ శవం పక్కల్లో బాంబు పడ్డట్టు అదిరిపడ్డాడు శ్రీరాములు. పోస్ట్ మార్టం పూర్తి చేస్తున్న సుహాస్ శవం. ఈ శవాన్ని ఎవరు పంపారో నాకు తెలుసు, ఎందుకు పంపించారో నాకు తెలుసు. ఇన్స్పెక్టర్ వైపు కోపంగా చూస్తున్నాడు శ్రీరాములు. మరేం మాట్లాడకుండా ఇన్స్పెక్టర్ జీప్ ఎక్కుతున్నాడు. జీప్ ఎక్కుతున్న ఇన్స్పెక్టర్ భుజం మీద చేయి వేశాడు శ్రీరాములు. నిన్ను పంపించిన ఆ శత్రుఘ్న గాడికి నా మాటగా చెప్పు, సరిగ్గా 10 రోజుల నాటికి వాది మీ ముందో శవం ఉంటుందని చెప్పు. ఆ శవం వాడి ఫ్రెండ్దైనా అయి ఉంటుందని చెప్పు ఆగ్రహావేశాలతో అన్నాడు శ్రీరాములు. జీప్ శవన ముందుకెళ్ళిపోయింది. ఈ శవాన్ని ఏం చేయమంటారు సార్? వినయంగా అడిగాడు ఒకడు. జవాబు చెప్పలేదు శ్రీరాములు. పెద్ద అంగలు వేసుకుంటూ లోనికి వెళ్తూ, ఒరే శత్రుఘ్న, నిన్ను నడు రోడ్లో చంపకపోతే నా పేరు శ్రీరాములు కాదు వస్తున్నాడు అతను. అప్పటికి ఇంకా పూర్తిగా చీకటి పడలేదు. గదిలోకి వెళ్ళిన శ్రీరాములు వెంటనే అబ్బాయిని అడిగి ఫోన్ చేశాడు. అరగంట సేపు మాట్లాడాడు. బాంబుల దాడి అయిపోయింది. సవాల్ దాడి ప్రారంభమైంది. ఇవాళ సుహాస్ శవాన్ని నా దగ్గరకు పంపించిన వాళ్ళు రేపు నా శవాన్ని నీ దగ్గరకు పంపిస్తారు. సో ఆవేశపడదు శ్రీరాములు. ఏం చేస్తున్నా మన చేతికి మట్టి అంటుకోకూడదు. పూలగా సలహా ఇచ్చాడు అబ్బాయి నాయుడు. మట్టి అంటుకోదు, రక్తం అంటుకుంటుంది. కోపంగా ఫోన్ పెట్టేశాడు శ్రీరాములు. జీడిమట్ల దగ్గర గెస్ట్ హౌస్. ఇంపార్టెంట్ ఫైల్స్ని వెరిఫై చేస్తోంది సీఎం త్రిభువనేశ్వరీదేవి. గెస్ట్ హౌస్లో లిమిటెడ్ స్టాఫ్, పర్సనల్ సెక్యూరిటీ స్టాఫ్ మాత్రమే ఉన్నారు. పెండింగ్ ఫైల్స్ని క్లియర్ చేయడంలో హిమాద్రి శర్మ త్రిభువనేశ్వరీదేవికి కోఆపరేట్ చేస్తున్నారు. మీరు కనిపించకపోయేసరికి మంత్రివర్గం విస్తరణ విషయమై సీఎంతో మంత్రివర్గ విస్తరణ విషయమై పీఎంతో మాట్లాడడానికి ఢిల్లీ వెళ్తారన్న పుకార్లు సిటీలో జోరుగా నడుస్తున్నాయి మేడం. వారానికి 4 రోజులు ఈ పుకార్లతో గడవందే మన పొలిటీషియన్స్కు నిద్ర పట్టదు. జోక్ గాంధీ సీఎం త్రిభువనేశ్వరి. అదే సమయంలో ఫోన్ మోగింది. ఎంతో అర్జెంట్ అయితే తప్ప ఆ ఫోన్ మోగదు. ఆ చీఫ్ సెక్రటరీకి తప్ప ఈ ఫోన్ విషయం ఎవరికి తెలియదు. ధనరాజన్ అయి ఉంటాడు చూడండి. సీఎం మాటలతో హేమాద్రి సభ ఫోన్ అందుకున్నాడు. ఆ ఫోన్ ఎవరి దగ్గర నుంచి వచ్చిందో తెలవడంతో హేమాద్రి శర్మ బయటకు హేమాద్రి శర్మ ఒకటి ముడిపడింది. ఎవరు శర్మ గారు అడిగింది సీఎం. మధులి. సీఎం ఆశ్చర్యంగా చూసింది హేమాద్రి శర్మ వైపు. ఏంటట? మీతో అర్జెంటుగా మాట్లాడాడట. మనం పోలీసుల కళ్ళు గప్పి బతకొచ్చు కానీ ఈ పిల్ల కళ్ళు గప్పి బతకలేము. గమ్మత్తైన క్యారెక్టర్. రిసీవర్ అందుకుంది త్రిభువనేశ్వరీదేవి. వాట్ మధులి, హౌ ఆర్ యూ? ఒక రిపోర్టర్ని సీఎం చాలా అలా విష్ చేయడంతో ఆశ్చర్యంగా ఆ వైపు చూస్తున్నాడు హేమాద్రి శర్మ. మీరు ఒకరోజు నాకు ప్రామిస్ చేశారు, గుర్తుందా మేడం? నాతో వస్తానని. ఇవాళ వస్తారా? ఇవాళ నేనా? ఇంపాసిబుల్. నువ్వు చిక్కుల్లో పడతావు. ముందు మీరు వస్తారా చెప్పండి. నా జీవితంలో అతి ముఖ్యమైన రోజు ఇది.
ఈరోజు కొన్ని గంటల సినిమా ఈరోజు కొన్ని గంటల సేపు అయినా మీతో గడపాలని నా కోరిక, మీరు నా కోరిక తీరుస్తారట. అదే విషయంలో హేమంత్ శర్మ రూమ్ నుంచి బయటకు వచ్చాడు. రూమ్ నుంచి బయట హాల్లోకి వెళ్ళాడు. నన్ను ఎలా బయటకు తీసుకెళ్తావు? నెమ్మదిగా అడిగింది తిరుమలేశ్వరదేవి. మీరు వస్తారని ఒప్పుకున్నట్లే కదా, మీ చేతి వాచి వైపు ఒకసారి చూసుకోండి. ఇప్పుడు సరిగ్గా 2 గంటల సేపు అయింది, అవునా? అంది మధులి. ఎంతసేపట్లో నువ్వు వస్తావు? ఆసక్తిగా అడిగింది తిరుమలేశ్వరదేవి. మీరు మీరు టక్మని రిసీవర్ పెట్టేసి మీ గెస్ట్ హౌస్ వెనుక వరండా మీదకు రండి చెప్పేసి ఫోన్ పెట్టేసింది మధులి చెప్పినట్లుగా విశాలమైన రూమ్కి వెనుక వైపు ఉన్న డోర్ ఓపెన్ చేసి వరండా మీద కూర్చొని పడింది త్రిభువనేశ్వరదేవి. రోడ్డుకి ఎడం వైపున పెట్రోల్ బంక్, ఆ బ్యాంకు దగ్గర ఉన్న టెలిఫోన్ బూత్ నుంచి బయటకు వచ్చింది మధులి. బంకు గెస్ట్ హౌస్కి మధ్య 25 గజాల దూరమే ఉంది. మరో 5 నిమిషాల తర్వాత గెస్ట్ హౌస్ వెనుకున్న చిన్న గేటు పక్కన బ్లూ కలర్ మారుతి కార్ ఆగింది. అందులోంచి దిగింది మధులి. చేతిలోని హ్యాండ్ బ్యాగ్తో గబుక్కున్న గేట్ తెలుసుకొని లోనికి వచ్చింది మధులి. సీక్రెట్ లవర్లా వచ్చావా నేను? నవ్వుతోంది మధులి. సీక్రెట్ లవర్లా వచ్చానా నేను? నవ్వుతోంది మధులి. నేను ఇప్పుడున్నానని నీకే తెలుసు? ఆశ్చర్యంగా అడిగింది తిరుమలేశ్వరి. అదంతే, మీరు ఇప్పుడు నాతో వస్తున్నారా లేదా? ఇప్పుడా? నీతోనా? ఈ సెక్యూరిటీ, నా ప్రోటోకాల్? మీరు ఈ రూపంతో, ఈ చీర, ఈ జాకెట్తో వస్తే కదా మీ రూపురేఖల్ని మార్చేసి తీసుకెళ్తాను ఇస్తుపోయి చూస్తుంది తిరుమలేశ్వరదేవి. తెగిస్తేనే తప్ప కొన్ని పనులు మనం చేయలేం. మీకో సెపరేట్ రూమ్ ఉంది కదా, హేమంత్ శర్మ గారితో సాయంత్రం వరకు రెస్ట్ తీసుకుంటున్నాను అని చెప్పండి. డోర్ లాక్ చేసేయండి బస్, సలహా ఇచ్చింది మధులి. పిల్ల కదమ్మా, చనువుగా బొగ్గగిల్లి అయితే ఉండు, ఇప్పుడే వస్తాను అని లోనికి వెళ్ళింది తిరుమలేశ్వరి. మధులి ముందుకు నడిచి ఎవరికీ కనబడకుండా కిచెన్ రూమ్లోకి వచ్చింది. గబగబా తన లివింగ్ రూమ్లోకి వచ్చి మెయిన్ హాల్లోకి నడిచింది తిరుమలేశ్వరి. సీఎంని చూడగానే అలర్ట్ అయ్యారు సెక్యూరిటీ స్టాఫ్. ముందుకు వచ్చాడు హేమంత్ శర్మ. తలనొప్పిగా ఉంది, కాసేపు రెస్ట్ తీసుకుంటాను అంది తిరుమలేశ్వరదేవి. ఇంత అర్జెంటుగా తలనొప్పి ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు హేమంత్ శర్మకు. డాక్టర్ని పిలవమంటారా? డాక్టరా? నోనో, 2-3 గంటలు నిద్రపోతే సరిపోతుంది. అబద్ధం ఆడేసింది తిరుమలేశ్వరదేవి. ఎప్పుడు రెస్ట్ అనే మాట నోటంట కానీ తిరుమలేశ్వరదేవి నోటి వెంట విస్తుపోయి చూస్తున్నాడు హేమంత్ శర్మ. నేను డోర్ లాక్ చేసి పడుకుంటాను, దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకండి గబగబా చెప్పేసి గబగబా లోనికి వెళ్ళిపోతున్నాడు. తిరుమలేశ్వరి వైపు గుడ్లకు గించి చూస్తున్నాడు హేమంత్ శర్మ. మధులి ఫోన్ రావటం, ఈవిడికి తలనొప్పి రావటం, ఇంపార్టెంట్ టైంలో తలుపేసుకొని నిద్రపోతానటం ఆలోచిస్తూ కుర్చీలో కూలబడ్డాడు హేమంత్ శర్మ. నీ వల్ల నేను ఈవేళ అబద్ధాలు కోరనయ్యాను. బెడ్రూమ్లో నవ్వుతూ ఉంది త్రిభువనేశ్వరీదేవి. ఇప్పుడు మీరు రెడీయే కదా మేడం? మీకోసం తెచ్చిన డ్రెస్ వేసుకోండి. హ్యాండ్ బ్యాగ్లోంచి కుర్తా పైజామాను తీసి పక్కన పెడుతూ ఉంది మధులి. నో మోర్ టాక్స్ మేడం. గప్చుప్గా నేనేం చేయమంటే చేయడమే మీ పని. 6 గంటలు గడిచింది. గెస్ట్ హౌస్ వెనుక కార్నర్లో పార్క్ చేసిన మారుతి కారు రివ్వున్న తూనీగలా బయలుదేరింది. కారు ఎక్కడిది? అడిగింది త్రిభువనేశ్వరదేవి. సీఎం గారిని లూనా మీద తీసుకెళ్తే బాగుంటుందా మేడం? అందుకే జవాబిచ్చింది మధులి. మీరు ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా? ఎలా ఉన్నాను? తన ఒంటివైపు ఒకసారి చూసుకుంటోంది త్రిభువనేశ్వరి. నెమలి పింఛం కలర్ కుర్తా పైజామా, వదులుగా ఎలాడుతున్న జుత్తు, పెదాలకు ఎర్రటి లిప్స్టిక్, ముక్కుకు ముక్కు పుడక, మెడలో గోల్డ్ చైన్, ఎడమ చేతికి బంగారు గాజు, కుడి చేతికి వాచి, నుదుటిన సన్నపాటి బొట్టు. యూనివర్సిటీ స్టూడెంట్లా ఉన్నారు. సూటిగా చూసింది మధులి. నా కళ్ళ వైపు ఎందుకలా చూస్తున్నావు? చెప్పమంటారా? నేనే మీరు ప్రేమించిన అబ్బాయిని అనుకోండి, ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు? మీ కనురెప్పల మీద ముద్దు పెట్టుకుంటాను. ఆ మాటకు అందంగా తీయగా సిగ్గుపడింది త్రిభువనేశ్వరీదేవి. ఏంటి ప్రోగ్రాం చెప్పు? అడిగింది త్రిభువనేశ్వరీదేవి. చాయిస్ మీరే చెప్పండి. ఏదైనా హోటల్కి వెళ్ళి కాఫీ తాగుదాం. బుద్ధుడి టైప్లో ఊళ్ళోకి వచ్చాక హోటల్కి వెళ్ళి కాఫీ తాగుదాం అంటారేంటి మేడం? జీవితం అంటే ఎక్కడుందో తెలుసా మేడం? కారు రాష్ట్రపతి రోడ్లో ట్యాంక్ బండ్ వైపు వస్తోంది.
ఎక్కడుంది? రోడ్డు పక్కన బడ్డీలో సలసలా మరుగుతున్న నూనెలో వేగిన వేడివేడి మిరపకాయల బజ్జీలను తినాలి మేడం. కాగితం పొట్లంలోని పల్లీని తింటూ హుస్సేన్ సాగర్ని చూడాలి మేడం. సుల్తాన్ బజార్లోని రద్దీ సాయంకాలాలు, అబిడ్స్ దగ్గర పాత పుస్తకాల షాపులు, సికింద్రాబాద్ ఇరానీ రెస్టారెంట్లు, టీ తాగడం, ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా పార్కులో కూర్చుని కాలేజీ అందచందాల్ని చూడడం, ఏకాంతంగా లాల్ బహదూర్ స్టేడియం మెట్ల మీద కూర్చోవడం, వెన్నెల రాత్రి చార్మినార్ గట్టు మీద కూర్చోవడం, మసక చీకట్లో గోల్కొండ కోట శిథిలాల్లో తిరగడం ఆవేశంగా చెప్పుకుపోతుంది మధులి. ఇంత మోడర్న్గా ఉండే నీలో ఇంత సెన్సిటివ్ భావాలు ఉంటాయని నేను అనుకోలేదు, నెమ్మదిగా అంది త్రిభువనేశ్వరి. అంటే నేను రౌడీ రాణి అనుకున్నారా? చిరుగోపంగా మధులి. కాదులే, నువ్వు రౌడీ రాణివైతే నేను నీతో ఎందుకు స్నేహం చేస్తాను? కానీ ఆ అనుభూతులని నువ్వు ఒక్కదానివే పంచుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే కదా మిమ్మల్ని తీసుకొచ్చింది. కార్ ట్యాంక్ బండ్ రోడ్డు మీదకి వచ్చింది. రెస్టారెంట్ను కొంచెం దూరంలో కారుని ఆపు చేసింది మధులి. నువ్వు కారుని రాంగ్ సైడ్ పార్క్ చేసావు, చెప్పింది త్రిభువనేశ్వరీదేవి. ఎందుకు చేశానో మీకే తెలుస్తుంది, దిగండి, డోర్ లాక్ చేసింది మధులి. త్రిభువనేశ్వరికి అంత గమ్మత్తుగా ఉంది. వచ్చిపోయే వాహనాలు, మనుషులు. తను ఈ రోడ్డు మీద వెళుతుంటే ఎక్కడి వాహనాలు అక్కడ బొమ్మలా నిలబడిపోయిన దృశ్యం గుర్తుకొచ్చింది. సీఎం గారు, మీరు పల్లీలు తింటారా, బజ్జీలు తింటారా? కొంటగా అడిగింది మధులి. నేను ఇప్పుడు సీఎంని కాదు మై డియర్, కాసేపు ఆ గౌరవాల్ని పక్కన పెడతావా? సిస్టర్ అని పిలిచామంటారా? మరి ఎప్పుడో పిలిచావు, మళ్ళీ డౌట్ ఎందుకు? డౌటు నాకేం లేదు కానీ సిస్టర్, నేనంటే మీకు అభిమానమో ప్రేమో ఉంది. మీరంటే నాకు ప్రేమ ఉంది. లేకపోతే రాష్ట్రాన్ని పాలించే ఒక సీఎం సాధారణ స్త్రీలా నా వెనక రావడం నాకు తలుచుకుంటుంటే ఎంత థ్రిల్లింగ్గా ఉందో తెలుసా? నాకు క్రైమ్, హారర్ సినిమాలంటే ఇష్టం. ఆ సినిమాల్లో సస్పెన్స్ అంటే ఇష్టం. అలాగే ఈ అభిమానం వెనుక మనకు తెలియకుండా ఏదైనా సస్పెన్స్ ఉంటే అది ఎప్పుడైనా సడన్గా బయటపడితే ఈ రియల్ లైఫ్ సస్పెన్స్ని నేను తట్టుకోగలనా అని నా భయం. మధురి భుజం మీద ప్రేమగా చేతులు వేసింది త్రిభువనేశ్వరి. అంత భయంకరమైన సస్పెన్స్లు మన జీవితంలో ఏం లేవు కానీ డోంట్ వరీ మై డియర్, కమాన్ రా, మిరపకాయల బజ్జీలు తిందాం. మధులి చేయి పట్టుకుని ముందుకు లాక్కెళ్ళింది త్రిభువనేశ్వరి. చెప్పండమ్మా, ఎన్ని ప్లేట్లు? నూనె వాసన కమ్మగా ముక్కుకి తగులుతోంది. 4 ప్లేట్లు హుషారుగా చెప్పింది త్రిభువనేశ్వరీదేవి. 4 ప్లేట్లా? తినడానికే నోరెళ్ళబెట్టింది మధులి. సరదాగా తినండమ్మగారు, మళ్ళీ తింటారేంటి పెద్ద డిటెక్టివ్లా అన్నాడు బజ్జీల ఆసామి. పచ్చగడ్డి మీద కూర్చుని త్రిభువనేశ్వరి. మళ్ళీ తింటారేంటని అంటాడేంటి వాడు? ఈ బజ్జీల వాడు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాడు కాదు కదా? 2 జతలతో బజ్జీల ప్లేట్లను పట్టుకొస్తూ అంది మధులి. ట్యాంక్ బండి మీద ఇంత బాగుంటుందని నాకు తెలియదు అంటూ మిరపకాయ ముక్క పంట కింద పడటంతో కేవు మంది త్రిభువనేశ్వరి. చూసారా, అప్పుడే చెప్పాను, విన్నారా? 4 ప్లేట్లు మనం తినలేమా? సవాల్ చేస్తున్నట్లుగా అంది త్రిభువనేశ్వరి ఒకవైపు ఆపు సోపాలు పడుతూనే. తినండి చూద్దాం. బెట్ తింటే ఏ ఇస్తావు? 4 ప్లేట్లు తినేస్తారా? రెండో బజ్జీని కరకరా నమిలేసి 3వ బజ్జీని తీసుకుంటూ అంది. ముందు తినండి చూద్దాం. పంతంతో బజ్జీని నమిలేస్తుంది త్రిభువనేశ్వరి. ఆ ఘాటుకి ఎర్రని ముఖం మరింత ఎర్రగా అయిపోతుంది. కళ్ళంట నీళ్ళు వచ్చేస్తున్నాయి. మొత్తం మీద బజ్జీలన్నీ తినేసి నీళ్లు కారుతున్న కళ్ళతో మధులి వైపు చూసింది. కారం బజ్జీల ఆసామి గ్లాస్తో తెచ్చిచ్చిన నీళ్లను గడగడా తాగేసింది. ఇప్పుడు చెప్పు, తిన్నానా లేదా? ఏమిస్తావు? ఆర్చుకుంటోంది త్రిభువనేశ్వరి. ఏడుస్తున్న ముఖంతో ఫోటో తీస్తే ఉంటుంది మజా. ఆయాగా మజా. హ్యాండ్ బ్యాగ్లోంచి కెమెరా తీయబోయింది మధులి. ఆ కెమెరాని లాక్కుని త్రిభువనేశ్వరి. అలా అయితే నేను వెళ్ళిపోతాను. అయితే తీయలేండి. బజ్జీలు తిన్నాక టీ తాగితే అసలు మజా అప్పుడు ఉంటుంది. టీ తాపిస్తాను రండి. బజ్జీల ఆసామికి డబ్బులు ఇచ్చేసి కారు వైపు నడుస్తున్నారు ఇద్దరు. కారు దగ్గర నిలబడిన పోలీస్ కానిస్టేబుల్ని చూసింది మధులి. అమ్మా, మీదేనా కారు? రాంగ్ సైడ్ పార్కింగ్. బీజీ రోడ్లో ఇలా పెడితే ఎలా ఫైన్ కట్టండి? ప్యాకెట్లోంచి బుక్ పెన్సిల్ తీస్తున్నాడు కానిస్టేబుల్. సీఎం త్రిభువనేశ్వరి ఆశ్చర్యంగా చూస్తోంది పోలీస్ కానిస్టేబుల్ వైపు. ఫైనా కట్టాలా? అయ్యా పోలీస్ గారు, మేమెవరమో తెలుసా? అసలు తెలిస్తే హార్ట్ అటాక్ వస్తుంది. ధీమాగా కార్ డోర్ తెచ్చింది మధులి. ఐజీ గారి తాలూకానా, కలెక్టర్ గారి తాలూకానా? నీలాంటి వాళ్ళను చాలామందిని చూశాను కానీ ఆర్గ్యుమెంట్స్ ఎందుకు కానీ ముందు ఫైన్ కడతావా, కార్ని స్టేషన్కి తోలుకుపోమంటావా? సీరియస్గా అడిగాడు కానిస్టేబుల్.
మధులి త్రిభువనేశ్వరి వైపు చూసి నవ్వింది. త్రిభువనేశ్వరి కళ్ళార్పకుండా కానిస్టేబుల్ వైపు చూస్తోంది. కారుని స్టేషన్కి తోసుకుపోతావా? కారుని స్టేషన్కి తోలుకుపోతావా? ఇదేం అవో గేదో అనుకున్నావేంటయ్యా? మీ పోలీసుల సెన్సియారిటీ నాకు తెలుసు కానీ మిస్టర్ కానిస్టేబుల్ ఆవిడెవరో తెలుసా? సీఎం అంటే తెలుసా? చీఫ్ మినిస్టర్ తర్వాత నువ్వు నాన్న ఇబ్బందులు పడతావు. చీఫ్ మినిస్టర్ తర్వాత నువ్వు నాన్న ఇబ్బందులు పడతావు. రండి మేడం, స్టీరింగ్ ముందు కూర్చుంటూ అంది మధులి. కారుకి అడ్డంగా వచ్చి నిలబడ్డాడు కానిస్టేబుల్. మధులి కేర్లెస్కి కోపం వచ్చింది కానిస్టేబుల్కి. ఆవిడ సీఎం అయినా పిఎం అయినా నాకు అనవసరం, ఫైన్ కట్టు గంభీరంగా అన్నాడు. తాడో పేడో తేల్చుకోవడానికి నిర్ణయించుకున్నాడు. నువ్వు మొండివైతే నేను జగమొండిని. ఇదిగో హ్యాండ్ బ్యాగ్లోంచి 10 రూపాయల నోటు తీసి అతని వైపు విసిరింది మధులి. ఆ నోటిని అందుకున్నాడు కానిస్టేబుల్. ఒక అడుగు ముందుకేసి 10 రూపాయలు నాకు లంచం ఇస్తున్నావా? లంచం ఇవ్వటం నేరం, తీసుకోవడం నేరం. నీకు ఆ విషయం తెలుసా? దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదేనయ్యా బాబు. పోనీ ఇంకో 10 తీసుకో. హ్యాండ్ బ్యాగ్లో చేయి పెడుతూ క్యాజువల్గా అంది మధులి. కానిస్టేబుల్ కారు పక్కన నిలబడిన త్రిభువనేశ్వరి ముఖం వైపు మొట్టమొదటిసారి సూటిగా చూశాడు. చూడు తల్లి, ఈ కాలం స్టూడెంట్స్కి పోలీసులు ఎంత లోకువైపోయారో. ఒక్క స్టూడెంట్కే ఏంట్లే ప్రతి వాడికి పోలీస్ డిపార్ట్మెంట్ అంటే అలసే. లంచాలకి బాటిల్స్కి లొంగిపోతామని. ఎవరో గడ్డి తింటారంటే మిగతా వాళ్ళంతా కూడా అంతేనా? ఏం సిన్సియర్గా పనిచేసే పోలీసు అధికారులు లేరా? చెప్పండి అమ్మా. నువ్వు సిన్సియర్ పోలీసుని అంటావు, వెకిలిగా నవ్వుతూ అంది మధులి. ఆ వ్యంగ్యాన్ని భరించలేకపోయాడు కానిస్టేబుల్. చూడమ్మాయి, నువ్వు నిన్న పుట్టావు. నా సర్వీస్ అంత వయసు లేదు నీకు. నిజాం జామానాలో రిక్రూట్ అయిన పోలీసుని నేను. ఈ కాలం పోలీసులకి సిన్సియారిటీ లేకపోవచ్చు, నాకుందని నేను ఈ గుండెల మీద చేసుకుని చెప్తాను. అందుకేనమ్మా ప్రమోషన్ లేకుండా 25 ఏళ్ళుగా ఇలాగే ఉన్నాను. 30 ఏళ్ళు వచ్చిన ఎదిగిన కూతురికి పెళ్లి చేయలేని పనికి మాలిన తండ్రిగా మిగిలిపోయానమ్మా. చేస్తున్నది పోలీసు ఉద్యోగమైనా దరిద్రపు గొట్టు బతుకుతున్నాను. నిన్నగాక మొన్న వచ్చిన పోలీస్ కానిస్టేబుల్ స్కూటర్ల మీద, హీరో హోండాల మీద తిరుగుతుంటే నేను డొక్కు సైకిల్ మీదే తిరుగుతున్నానమ్మా. బాధగా చెప్పి ఎంతలోనే కర్తవ్యం గుర్తుకొచ్చి అనవసరమైన గలాబాది ఎందుకు కానీ తల్లి, సీఎం ఇదాగంట వచ్చే టైం అయింది. కారు తీసేయండి. ఫైన్ 70 రూపీస్, ఇంకో 65 రూపాయలు అయితే ఫైన్ తప్పదంటావు. ఎందుకో మరేం మాట్లాడలేకపోయింది మధులి. అయిష్టంగా హ్యాండ్ బ్యాగ్లోంచి మిగతా సొమ్ము తీసి అతనికి ఇచ్చింది. రిసిప్ట్ను రాసి ఇక్కడ సంతకం పెట్టండి అంటూ చేతిలోని బుక్కును ముందుకు పెట్టాడు. మీరే సైన్ చేయండి మేడం, వీళ్ళకి తర్వాతనే తెలుస్తుంది. త్రిభువనేశ్వరి కానిస్టేబుల్ చేతిలోని పెన్ను తీసుకుని సంతకం చేసింది. ఆ పెన్నుని అతనికి తిరిగిస్తూ మీ పేరు అడిగింది త్రిభువనేశ్వరిదేవి. యాదగిరి, ఏపీఎస్. పోలీస్ పరిభాషలో అడుగుతుందేమిటా అన్నట్టుగా తలెత్తి ఆమె వైపు చూశాడు యాదగిరి. చెప్పాడు. కారులో కూర్చొని త్రిభువనేశ్వరి ఆ ముఖం వైపు పదే చూస్తున్నాడు. ఎక్కడో ఆ ముఖాన్ని చూసినట్టు జ్ఞాపకం గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కారు ముందుకు కదిలింది. కారు అబిడ్స్లోని సూర్య థియేటర్ పక్కన ఉన్న ఇరానీ రెస్టారెంట్ ముందు ఆగింది. అంతవరకు పరధ్యానంగా ఉన్న త్రిభువనేశ్వరి కారు సడన్గా ఆగడంతో తెప్పరిల్లింది. ఇక్కడికి తీసుకొచ్చావేమిటి? టీ కోసం. మరేం మాట్లాడలేదు. ఫ్యామిలీ రూమ్లో కూర్చున్నారు ఇద్దరు. ఏదో దీర్ఘంగా ఆలోచిస్తోంది త్రిభువనేశ్వరిదేవి. వాట్ సిస్టర్, సడన్గా మీ మూడ్ మారిపోయింది అంటుంది. అదేం లేదు. ఏం దాచకండి మేడం, కొంతమంది ముఖంలో ఫీలింగ్స్ సులభంగా పట్టేయగలం. మీ మూడ్ మారడానికి ఒక జోక్ చెప్పనా? చెప్పు. ఓ 50 కేజీల భర్త ప్రారంభించింది మధులి. 50 కేజీల భర్త ఏంటి? నవ్వింది త్రిభువనేశ్వరి. అదే మేడం, ఆ భర్త వెయిట్ 50 కేజీస్ అన్నమాట. సడన్గా అతగాడికి హార్ట్ అటాక్ వచ్చింది. ఆఫీస్లో స్టాఫ్ అందరూ కలిసి అతన్ని హాస్పిటల్లో చేర్పించారు. అతని ఇంటికి ఫోన్ చేశారు. చెప్పలేక ఆ భార్యామణికి హార్ట్ అటాక్ విషయం చెప్పారు. అన్యోన్యమైన దంపతులు. ఈ విషయం తెలిసి ఆవిడ పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆఫీస్ మిత్రులు కంగారు పడసాగారు. అరగంట గడిచింది. ఆవిడ రాలేదు. అందరూ ఆవిడ కోసం మాత్రంగా ఎదురు చూస్తున్నారు. రావాల్సిన ఫోన్ రానే వచ్చింది. ఎలా ఉంది? ఫోన్లోనే అడిగింది ఆవిడ. సీరియస్గా ఉందమ్మా. మీరు బయలుదేరుతున్నారా? ఆ మాటకు జవాబు ఇవ్వకుండా ఆవిడ ఫోన్ పెట్టేసింది. మళ్ళీ అరగంటకు ఫోన్ చేసింది ఆవిడ. ఎలా ఉంది? ఆయన కండిషన్ సీరియస్గా ఉందా? సీరియస్గానే ఉందమ్మా, మీకోసమే చూస్తున్నాం. టక్మని ఫోన్ పెట్టేసింది ఆవిడ. భర్త పరిస్థితి ఎలా ఉంటుందోనని బెంబేలెత్తిపోతుందేమో ఒక ఆయన జాలిపడ్డాడు.
మరో గంటకి మళ్ళీ ఫోన్ చేసింది ఆవిడ. ఎలా ఉంది పరిస్థితి? మెరుగైందమ్మా, ఆయన బ్రతికాడమ్మా. ఆ మాట వినగానే ఆ భార్య చటుక్కున ఫోన్ పెట్టేసింది. ఆ తర్వాత 5 నిమిషాలకు మళ్ళీ ఫోన్ వచ్చింది. భర్త బతికాడని తెలియగానే ఆ న్యూస్ని తట్టుకోలేక ఆవిడ హార్ట్ అటాక్తో చనిపోయిందండి. ఆ జోక్కి హ్యాపీగా నవ్వింది త్రిభువనేశ్వరిదేవి. టీ తాగడం పూర్తయింది. అనవసరంగా ఆ కానిస్టేబుల్ని అల్లరి పెట్టాను. గిల్టీగా అంది మధులి. ఒక్కొక్కప్పుడు మన అంచనాలు తారుమారవుతాయి. అందుకు నిదర్శనం ఈ ఇన్సిడెంట్. సీట్లోంచి లేస్తుంది త్రిభువనేశ్వరిదేవి. కారు నెమ్మదిగా బయలుదేరింది. ఏదో ఇంపార్టెంట్ అకేషన్ అన్నావు, ఏంటది? దారిలో అడిగింది త్రిభువనేశ్వరి. దారిలో ఓ స్వీట్ షాప్ దగ్గర కారు ఆపి లోనకి వెళ్ళి స్వీట్ ప్యాకెట్తో బయటకు వచ్చి కారు ఎక్కింది మధులి. మరో 20 నిమిషాల్లో వాళ్ళిద్దరూ బిర్లా మందిర్లో ఉన్నారు. మండపానికి కొంచెం దూరంలో ఉన్న ఐరన్ గ్రిల్స్ దగ్గర కూర్చున్నారు ఇద్దరు. ఆ అకేషన్ ఏంటో చెప్పు, రెట్టించింది త్రిభువనేశ్వరి. మీరు వదిలేటట్లేరే, చెప్తాను. కానీ ముందు నా ప్రశ్నకు మీరు జవాబు చెప్పండి. ఇక నుంచి ప్రశ్నోత్తరాల ప్రోగ్రామా? హాయిగా నవ్వుతుంది త్రిభువనేశ్వరి. మీ గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించుకుంటారా సిస్టర్? నెమ్మదిగా ప్రారంభించింది మధులి. నా గురించి అంటే? అదే పెళ్ళి, సూటిగా కళ్ళలోకి చూస్తూ అడిగింది మధులి. వెంటనే జవాబు చెప్పలేదు త్రిభువనేశ్వరి. ఇంతవరకు మా పిన్ని పెళ్ళో అని చంపేస్తుంది. ఇప్పుడు నువ్వు తయారుగా ఉన్నమాట. మినిస్టర్గా ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకోవడం చూశాను. చీఫ్ మినిస్టర్గా ఉంటున్న వ్యక్తి పెళ్లి చేసుకోవడం మన హిస్టరీలో ఎప్పుడూ జరగలేదు. అది మీ హయాంలో జరిగితే అదేదో గవర్నమెంట్ ప్రోగ్రాంలో చెబుతున్నావు. మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు మనం బాధ్యులం కాము. ఎవరో నడిపిస్తారు, మనం నడుస్తాం. ఎవరో మాట్లాడిస్తారు, మనం మాట్లాడతాం. అనుకున్నప్పుడు ఏమీ జరగవు కదా. కర్మ సిద్ధాంతమా? దూరంగా కనిపిస్తున్న హుస్సేన్ సాగర్ వైపు చూస్తోంది మధులి. కాదు, తరతరాల మానవ వేదాంతం, నిర్లిప్తంగా అంది త్రిభువనేశ్వరి. ఫిలాసఫీని నమ్మి బతికామనుకోండి, ఒంటరి రైలు పట్టాల మీద నడకలా అయిపోతుంది బతుకు. నేను ఫిలాసఫీని నమ్ముతాను. వెంటనే అంది త్రిభువనేశ్వరి. మీ ఫిలాసఫీ ఏమిటో నాకు అర్థం కావడం లేదు, జోక్గా అంది మధులి. ఫిలాసఫీ అంటే చాలామంది ఎస్కేపిజం అనుకుంటారు. కొంతమంది తమ బలహీనతలకు ఫిలాసఫీని అడ్డుపెట్టుకుంటారు. తాము చేసే పనులకు కార్యాకరణ సంబంధాలను వెతుక్కుని ఫిలాసఫీతోనూ కలబడని దైవంతోనూ ముడిపెట్టి జగలబడిపోతారు కొందరు. నేను నా లైఫ్లో దేన్ని కోరుకోలేదు. గమ్యాన్ని నిర్దేశించుకొని కష్టపడ్డాను. లక్ష్యం లేని శ్రమ వృధా అని నేను నమ్ముతాను. దూరం నుంచి చూసి అంచనాలు వేసినంత మాత్రాన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించలేరు. నా ఉద్దేశంలో లైఫ్ కూడా అంతే. నిగూఢమైన తన అభిప్రాయాలకు అక్షరరూపం చేసింది త్రిభువనేశ్వరి. నేను అడుగుతోంది మీ ప్రేమ, మీ పెళ్లి గురించి. టాపిక్ను డైవర్ట్ చేయడానికి ప్రయత్నించింది మధులి. ప్రేమ, పెళ్ళి, నవ్వింది త్రిభువనేశ్వరిదేవి. అవి మీ ఫిలాసఫీలో చేరవా? జోక్ కట్ చేసింది మధులి. ప్రేమ లేనిదే పెళ్ళి లేదు. ప్రేమ నా దృష్టిలో అస్పష్టంగా కనిపించే దృశ్యం లాంటిది. సరియలిస్టిక్ పెయింటింగ్. పెళ్ళి రియలిస్టిక్ పెయింటింగ్. కనిపించని అందమైన దృశ్యం ఎప్పుడూ కనిపించే దృశ్యం కన్నా బలంగా, గాఢంగా హృదయానికి హత్తుకొని ఉంటుంది. మీరంత హై లెవెల్లో చెప్తే నాకేం అర్థం కాదు మేడం. మీరు ఎవరైనా అబ్బాయిని ప్రేమించారా లేదా? ప్రేమిస్తే ఇప్పుడు ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నాడు, మీరెప్పుడు పెళ్లి చేసుకుంటారు? ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పేయండి చాలు. మిగతాది నేను చూసుకుంటాను. చిన్నపిల్లల అంది మధులి. త్రిభువనేశ్వరీదేవి మనస్సును ఆ ప్రశ్న కలవరపెట్టింది. ఎప్పుడో చిన్నప్పుడు ఊహ తెలియని వయసు, ఊహ మొలకెత్తిన వయసు, ఊహ మొగ్గలా విప్పారిన వయసు, ఊహ పరిమళమై ఎగసిన వయసు, అన్ని జ్ఞాపకాల కలల అలలు, గుప్పెట్లో పరిమళం ఒక్కసారిగా గాల్లో ఎగిరినట్టయింది. నిజం చెప్పమంటావా, అబద్ధం చెప్పమంటావా? సీరియస్గా అడిగింది త్రిభువనేశ్వరి. మధులి ఎదుటంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను అని మనసులో అనుకుని చెప్పేయండి, పర్వాలేదు, నేను ఎవరికి చెప్పనులేండి. ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని ఆమె కళ్ళలోకి చూస్తుంది మధులి. చిన్నప్పుడు మా నాన్నగారు ధరణికోట స్కూల్లో పనిచేసేవారు. ధరణికోటలో 3 ఏళ్ళు ఉన్నాం. అప్పుడు నాకే 7 8 ఉంటాయి. అప్పుడు నాకు ఫ్రెండ్ ఉండేవాడు. అసలు పేరు కుమార్ ముందు ఏదో ఉండేది, మర్చిపోయాను. కానీ అందరూ బాబీ అని పిలిచేవారు. నాకంటే ఓ క్లాస్ పెద్ద. కలిసి స్కూల్కి వెళ్ళడం, రావడం, మామిడి తోటల్లో పరుగులు, కృష్ణానది నీళ్ళల్లో మునకలు, శివరాత్రికి అమరావతికి వెళ్ళడం,
పెద్దవాళ్ళంతా జాగారం చేస్తున్నప్పుడు మేము మండుతున్న కళ్ళతో సగం నిద్రపోవడం, సగం మేల్కోవడం. బాబీ చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవాడు. నన్ను గిల్లడం, గిచ్చడం, నా 2 జడలను లాగడం. నేను ఏడుస్తుంటే వాళ్ళమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళేది. రేపు పెద్దయ్యాక కూడా ఇలాగే చేస్తావేమిటే అని అగసెలు చేతిలో పెట్టేది. బాబీ నా చేతిలోని అగసెల్ని లాక్కుని మళ్ళీ పరిగెత్తేవాడు. మళ్ళీ మామూలు. నేను ఏడుపు లంఘించుకునేదాన్ని. ఇది రేపు పడగదిలోంచి వచ్చినా ఏడుస్తూనే వచ్చేలా ఉంది. మా మేనత్త జోక్ చేసేది. ఆ మాటలేవి నాకు అర్థమయ్యేవి కావు. ఎక్కడి నుంచి వచ్చేవాడో బాబీ మా మేనత్త వెనక నిలబడేవాడు. అంతే ఈశ్వర్ని పడగదిలో ఎంత ఏడిపిస్తానో చూసుకోండి అనేవాడు. ఆడవాళ్ళందరూ ఫలోమని నవ్వేవారు. మేము బిత్తరపోయి నిల్చుండేవాళ్ళం. నా బాల్యంలో ఆ 3 ఏళ్లను నేను ఎప్పుడూ మర్చిపోలేను. తర్వాత ఏమైంది అడిగింది మధులి. ఏమవుతుంది, మా నాన్నగారికి అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయింది. మేము వచ్చేసాం. ఆ తర్వాత 5 ఏళ్ల తర్వాత నాన్నతో పాటు ఆ ఊరు వెళ్ళాను. కనిపిస్తాడనుకున్న బాబీ కనిపించలేదు. బాబీ వాళ్ళు రాజమండ్రి వెళ్ళిపోయారట. అంతే. ఇప్పటి వరకు బాబీని నేను మర్చిపోలేదు. బాబీ ఇప్పుడు ఎక్కడున్నాడు? మనసు సెలయేట్లో గులకరాయి సబడి లాంటి గొంతుతో అడిగింది మధులి. తెలీదు. ఆ తర్వాత హై స్కూల్లో, కాలేజీలో, యూనివర్సిటీలో ఎంతోమంది స్నేహితులు కలిశారు. ఎంతోమంది నన్ను ప్రేమిస్తున్నామంటూ తిరిగారు. ఆ ప్రేమలు, ఆ ప్రేమలేఖలు, ఆ చూపులు అవేమీ బాబీ అలల్ని ముందు అవన్నీ బాబీ అలల్ని ముందు బలాదూర్. అవన్నీ బాబీ అల్లరి ముందు బలాదూర్. బాబీ అల్లరిలో ప్రేమ ఉండేది, వాత్సల్యం ఉండేది. నేనంటే అంతులేని ఇష్టం ఉండేది. నన్ను గిచ్చటం, గిల్లటం, నా జడలు లాగటం, నా జడగంటల్ని ఉడబీకేసి విసిరేయడంలో తనకు హక్కు ఉందన్నట్లుగా ప్రవర్తించేవాడు. నా మీద తన అధికారాన్ని చూపించేవాడు. ఆ అధికారమే ఇప్పటికీ అతన్ని మర్చిపోయినట్లుగా చేస్తోంది. మధులి, నువ్వు నమ్మావు. ప్రతిరోజు గుర్తుకొస్తాడతను. మధులి, నువ్వు నమ్మవు. ప్రతిరోజు గుర్తుకొస్తాడతను. ఆ మధ్య ఢిల్లీలో ప్రైమ్ మినిస్టర్తో అపాయింట్మెంట్ అయినా నేనే మాట్లాడుతున్నాం. ప్రైమ్ మినిస్టర్ ఏదో అడిగారు. అదే సమయంలో బాబీ జ్ఞాపకానికి వచ్చాడు. ప్రైమ్ మినిస్టర్ ఏమడిగారు? మర్చిపోయాను. మెదడంతా బ్లాంక్ అయిపోయింది. నేనేం చేస్తున్నాను, నేను ఎక్కడున్నానో మర్చిపోయాను. నా మీద బాబీ ఇన్ఫ్లుయెన్స్ అంతగా ఉంది చెప్పి ఆపింది త్రిభువనేశ్వరిదేవి. నా ప్రశ్నకు జవాబు చెప్పలేదు మీరు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? తెలీదు. ఉంటే నా హృదయంలోనే ఉన్నాడు. అంతే. ఆయన అడ్రస్ వెతకమంటారా? వద్దు మధులి, నేనే ఏదో రోజు బాబీని పట్టుకుంటాను. బాబీ నాకు దొరికిపోతాడనే నమ్మకం నాకుంది. విద్యుత్ దీపాల వెలుగులో బిర్లా మందిర్ మంచు పర్వతంలా మెరుస్తోంది. బాబీ దొరికితే అతన్నే పెళ్లి చేసుకుంటారా మీరు? అతనికి ఇంకా పెళ్లి కాకపోతే? వెంటనే అంది త్రిభువనేశ్వరి అసంకల్పితంగా. అతను కూడా పెళ్లి చేసుకున్నాడులేండి, ధీమాగా అంది మధులి. అంత నమ్మకంగా ఎలా చెప్తున్నావు? అడిగింది త్రిభువనేశ్వరి. మిమ్మల్ని, మీ నమ్మకాన్ని చూసి నెమ్మదిగా చెప్పింది మధులి. నా నమ్మకం నిజమవ్వాలనే రూల్ ఎక్కడా లేదు. అతని అభిరుచుల అభిప్రాయాలు మారిపోతే? చిన్ననాటి 2 జళ్ళ అమ్మాయి చీఫ్ మినిస్టర్ అని తెలిస్తే చాలండి బాబు. దానికి తోడు మీరు ఇష్టపడుతున్నారని తెలిసిందనుకోండి, అంతే. పెళ్ళైనా భార్యకి విడాకులు ఇచ్చి వచ్చేస్తాడు. ఈ మగవాళ్ళ మీద నాకు ఆ మాత్రం నమ్మకం ఉంది. స్వీట్ ప్యాకెట్ను విప్పుతూ అంది మధులి. మగాళ్ళందరూ ఒక్కలా ఉండరు మధులి, అందులోనూ బాబీ అంటూ ఆ టాపిక్ను సగంలోనే కట్ చేసి స్వీట్ ప్యాకెట్ వైపు చూసింది త్రిభువనేశ్వరిదేవి. ఏంటి విశేషం? నన్ను ఇలా తీసుకురావటం వెనక అసలు కారణం చెప్తావా? అడిగింది త్రిభువనేశ్వరి. ముందు స్వీట్ నోట్లో పెట్టుకోండి అంటూ త్రిభువనేశ్వరి స్వీటు నోట్లో పెట్టి, హ్యాపీ బర్త్డే, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మేడం. ఆ మాటకు విస్తుపోయింది త్రిభువనేశ్వరి. ఇవాళ? అవును మేడం, మీ బర్త్డే. మీకు బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవడం నచ్చదని నాకు తెలుసు. అందుచేత మర్చిపోయి ఉంటారు కదూ. హుస్సేన్ సాగర్ మీద నుంచి వచ్చిన చల్లగాలి వంటికి తగిలింది. మధులి అడిగిన ప్రశ్నకు జవాబు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు త్రిభువనేశ్వరికి. తను బర్త్డే కూడా మర్చిపోయేటంతటి పని ఒత్తిడి. తన బర్త్డే గురించి తనతో కనీసం చెప్పడానికి కూడా ఇంట్లో ఎవరూ లేని ఏకాకితనం. అమ్మ బతికున్న రోజుల్లో తెల్లవారుజాముని కుంకుడు పులుసుతో స్నానం చేయించి పట్టు జాకెట్టు తొడిగేది. కళ్ళల్లో పడిన కుంకుమ పులుసు స్పర్శ పోయే వరకు మండుతున్న కళ్ళతో, ఎరుపెక్కిన కళ్ళతో గుమ్మం మరుగు మీద అలా కూర్చునేది. ఏది అమ్మేది? ఆత్మీయత ఏది? దూరంగా బతుకుతున్న నాన్న గుర్తుకొచ్చాడు.
ఎవరూ లేని ఒంటరితనం, ఏకాకితనం అంటే ఇదేనేమో. అధికారం, హంగామా, పలుకుబడి, ప్రోటోకాల్స్, వందలాది స్తోత్రాలు, చిటపటలు, చిరుబురులు, ప్రశంసలు, ముఖస్థుతులు, వెన్నుపోట్లు. రాజకీయ చట్రంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తనకు సెద తీరుతున్న సాయంత్రంలా ఉంది. మధులి జ్ఞాపకం చేసిన బర్త్డే మాట ఆమెకు తెలియకుండానే కన్నురెప్పల మధ్య తడి మెరిసింది. ఫన్నీ గర్ల్, అందుకేనా ఈ స్పెషల్ డే, జాలీ ట్రిప్? ప్రేమగా మధులి భుజం మీద చేతులు వేసి నిలబడింది త్రిభువనేశ్వరి. ఇద్దరు మెట్లు దిగుతున్నారు. నా పుట్టినరోజుని ఇన్ని అనుభూతులతో ఇంత గ్రాండ్గా జరిపించావు. మా అమ్మగారిని గుర్తుకు తెచ్చావు. నీ రుణం ఎలా తీర్చుకోమంటావో చెప్పు. మధులి చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అడిగింది త్రిభువనేశ్వరి. ఏంటి అర కేజీ, పావు కేజీ డైలాగులు వాడుతున్నారు? పాత సినిమాల్లోలా నేను ఎక్కడున్నా ఎలా ఉన్నా ఈ అల్లరి పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి, అది చాలు గంభీరంగా మధులి. ఇద్దరు కారు దగ్గరికి వచ్చారు. నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోతావు పిల్ల? వెళ్ళనిస్తానా? మంచి సంబంధం చూసి నీకు పెళ్లి చేసేసి మీ దంపతులిద్దరిని నా దగ్గరే ఉంచేసుకుంటాను. కారు డోర్ తెచ్చింది త్రిభువనేశ్వరి. తల్లి, ఇంత కుట్ర ఉందా మనసులో? మళ్ళీ వేరే సంబంధం ఎందుకు? ఆ బాబీ గారిని నేనే వెతుకుతాను, ఇద్దరం పెళ్ళాడేద్దాం. స్టీరింగ్ ముందు కూర్చుంది మధులి. అప్పుడు ఇల్లు అసెంబ్లీలా తయారవుతుంది, నవ్వుతోంది త్రిభువనేశ్వరి. స్పీకర్ గారు సన్యాసం తీసుకొని హృషికేశ్ వెళ్తారు అంటూ కారు స్టార్ట్ చేసింది మధులి. కార్ ట్యాంక్ బండి వైపు పరుగులు తీస్తోంది. మా హేమాద్రి శర్మ గారు సెక్యూరిటీ వాళ్ళ చేత తలుపులు బద్దలు కొట్టించేస్తారేమో మధ్యలో ఉంది త్రిభువనేశ్వరి. మరో 40 నిమిషాల తర్వాత కారు జీడిమెట్ల గెస్ట్ హౌస్ ముందు ఆగింది. కారులోంచి విచిత్ర వేషధారంలో దిగుతున్న సీఎం త్రిభువనేశ్వరిని చూసి కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయాడు హేమాద్రి శర్మ. అప్పటికే శివాలయం చుట్టూ భక్తుల్లా తిరుగుతున్న సెక్యూరిటీ స్టాఫ్కు మతులు పోయినంత పనైంది. మెయిన్ గేట్ దగ్గరే టాటా చెప్పేసి కారు వెనక్కి తిప్పేసింది మధులి. తలదించుకుని లోని కడుగు పెట్టింది త్రిభువనేశ్వరిదేవి. రొటీన్ కార్యక్రమాలు పూర్తయ్యేసరికి రాత్రి 9 గంటలు దాటింది. రెడ్ హిల్స్ ఏరియాలోని ఎన్ఫోర్స్మెంట్ సెల్ నిశ్శబ్దంగా ఉంది. కూర్మారావు ఆ పైప్ అందుకో కేక వేశాడు. శత్రుఘ్న ఫైల్ తీసుకుని వచ్చాడు కూర్మారావు. మధ్యాహ్నం నీ టేబుల్ అంతా వెతికాను, ఎక్కడ పెట్టావు అడిగాడు శత్రుఘ్న. అక్కడే ఉందిగా అంటూ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీకర్ ప్రాణప్రదంగా సేకరించి తయారు చేసిన ఫైల్ని శత్రుఘ్న టేబుల్ మీద పెట్టి, ఏముంది ఇందులో? బ్రహ్మరాత, అది రైటింగో కోడ్సో తెలియటం లేదు మళ్ళీ అన్నాడు కూర్మారావు. శ్రీకర్ జీనియస్. ఏం? ప్రశ్నించాడు కూర్మారావు. తను సేకరించిన సమాచారం మరోవాడికి తెలియకుండా భద్రపరిచాడు. మరి ఇప్పుడెలా? వెయిట్ ఫర్ సమ్ టైమ్, ఎవ్రీథింగ్ విల్ బీ క్లియర్డ్ చెబుతూ ఫైల్ ఓపెన్ చేశాడు శత్రుఘ్న. ఆ కాగితాల్లో రాత్రంతా 3వ క్లాస్ బేబీ హోంవర్క్లా చిందరవందరగా కొట్టివేతలతో ఉంది. పక్కవాళ్ళు చూస్తే అక్షరాల్లా, ఇంకో పక్క చూస్తే అల్లరి చిన్నపిల్లలు చేసిన బొమ్మల్లా ఉన్నాయి. రాసిన కార్టూన్ పేపర్లను తిప్పి చూస్తే ఎలా ఉంటాయో అలా ఉన్నాయి ఆ కాగితాలు. అదే సమయంలో ఆఫీస్ ప్యూన్ రామయ్య లోనికి వచ్చాడు. సార్, మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు, పంపించు. రామయ్య బయటికి వెళ్ళి 2 క్షణాలకు 2 వ్యక్తులతో లోనికి వచ్చారు. తన సీట్లోంచి లేచి మొదటి వ్యక్తికి షేక్ హ్యాండ్ ఇస్తూ విష్ చేశాడు శత్రుఘ్న. మళ్ళీ మీ అవసరం వచ్చింది మిస్టర్ అగర్వాల్, అందుకే ఫోన్ చేశాను. డిఏజీని కలవడానికి నకటికా పూలి వచ్చాను, అందుకే నేను వస్తానన్నది. 40 బై ది బై, హీ ఈజ్ మిస్టర్ రాఘవ, సీక్రెట్ కోడ్ లాంగ్వేజ్ స్పెషలిస్ట్. పక్కనున్న వ్యక్తిని శత్రుఘ్నకు పరిచయం చేశాడు. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ అగర్వాల్. కాసేపు కబురు లేక శత్రుఘ్న తన చేతిలోని ఫైల్ని అగర్వాల్ ముందుంచాడు. అగర్వాల్ ఆ ఫైల్ను కాసేపు తిరిగేసి, ఇది మీ సబ్జెక్ట్ అంటూ ఫైల్ని రాఘవకు అందించాడు. చనిపోయిన మీ ఎక్సైజ్ సూపరింటెండెంట్కు కోడ్ లాంగ్వేజ్ తెలుసా? ఆ పేపర్స్ని పరిశీలిస్తూ అన్నాడు రాఘవ. తెలీదు. తను పరిశోధించిన సమాచారాన్ని గవర్నమెంట్కు అందజేయడం కోసం ఆయన అక్కడక్కడ కోడ్ లాంగ్వేజెస్ని ఉపయోగించడమే కాకుండా అల్ట్రావైలెస్ లైట్ ద్వారా మనం ఎనలైజ్ చేసిన
తప్పు అర్థం కానట్లుగా తన తన రిపోర్టర్ను తెలియజేశాడు, చెప్పాడు రాఘవ. మనకు ఆ ఇన్ఫర్మేషన్ తెలియాలంటే ఎంత టైం పడుతుంది? మినిమం 48 అవర్స్. డీకోడ్ చేయడం సులభమే. శ్రీధర్ని అర్జెంట్తో ఏ కోడ్ను వాడారో ఎవరైతే ఏ కోడ్ వాడారో ఎవరైతే చేయడానికి అనలైజ్ చేయడానికి తక్కువ టైం పడుతుంది, చెప్పాడు రాఘవ. మనకు ఎక్కువ టైం లేదు. మన చేతికి ఈ ఫైల్ చెక్కిందని శత్రువుకి తెలిసేలోగానే మనకు ఆ ఇన్ఫర్మేషన్ తెలియాలి, గంభీరంగా అన్నాడు శత్రుఘ్న. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ సార్ అని చెప్పి ఫైల్ని పైకెత్తి కాగితాలను విడివిడిగా ట్యూబ్ లైట్ వెలుగులో చూస్తూ, మీ సూపరింటెండెంట్ కొంత మెసేజ్ని రాయడానికి పొటాటో ఇంక్ని ఉపయోగించాడు. మరికొంత ఇన్ఫర్మేషన్ని రాయడానికి వైట్ క్యాండీని ఉపయోగించాడు. ఫైల్ని పక్కన పెడుతూ చెప్పాడు రాఘవ. కొవ్వొత్తితో రాయడం తెలుసు కానీ బంగాళదుంప, ఆలుగడ్డ ఇంకుతో రాస్తారా? అసలు ఆలుగడ్డ ఇంక్ ఉంటుందా? ఆశ్చర్యంగా అడిగాడు కుర్మారావు. ఎందుకుండదు? ఆలుగడ్డ ఇంకా పాత పద్ధతి. ప్రస్తుతం తెలివైన క్రిమినల్స్ లెమన్ జ్యూసు, పాలు, ఆనియన్స్ జ్యూసు, కోకో వాళ్ళని సీక్రెట్గా మేనేజర్స్ కోసం ఉపయోగిస్తున్నారు. సీక్రెట్ డ్రాఫ్టింగ్లో ఇటీవల చాలా టెక్నిక్స్ డెవలప్ అయ్యాయి. మనలో చాలామంది చిన్నప్పుడు సోప్ వాటర్లో చీపురు పుల్లని ముంచి రాయడం, శారదా పాడడం మనకు తెలుసు. సారీ అండి, మనలో చాలామంది చిన్నప్పుడు సోప్ వాటర్లో చీపురు పుల్లని ముంచి రాయడం, సరదా పడడం మనకు తెలుసు. నాకు తెలుసు. సోప్ వాటర్తో నేను ఒకసారి ఓ అమ్మాయికి ఉత్తరం రాశానండి. ఎన్ని ఉత్తరాలు రాసినా ఆ అమ్మాయికి అర్థం కాలేదు. దాంతో శుభ్రంగా పెన్నుతో ఉత్తరం రాసేశాను. అది వాళ్ళ నాన్నకు దొరికింది. అంతే. ఇంటి మీదకు యుద్ధానికి వచ్చారు. కూర్మారావు చెప్పాడు. నాన్న కూర్మం, నీ ప్రేమ కథల్ని ఆపు. మా వాడు ఏడాదికి ఒక అమ్మాయిని ప్రేమించాడు, కానీ ఇప్పటికీ పెళ్లి కాలేదు, చెప్పాడు శత్రుఘ్న. అందరూ నవ్వుకున్నారు. మళ్ళీ చెప్పడం ప్రారంభించాడు రాఘవ. ఆ మధ్య బొంబాయిలో విచిత్రమైన సంఘటన జరిగింది. బొంబాయి ఎయిర్పోర్ట్ పోస్టాఫీస్కి ఒకేసారి 25 ఇంగ్లాండ్ కవర్లు వచ్చాయి. అన్నిటి మీద ఒకే అడ్రస్ ఉంది. డిస్పాచింగ్ క్లర్క్కి అనుమానం వచ్చింది. పోస్ట్ మాస్టర్కి తెలియజేయడంతో ఆ కవర్లన్నింటినీ పోలీసుల సహాయంతో విప్పారు. అన్నీ ఖాళీ ఇంగ్లాండ్ కవర్లు. అవన్నీ పాకిస్తాన్ నుంచి వచ్చాయి. ఇన్వెస్టిగేషన్ జరిగింది. అందరూ అనుకున్నట్లు ఆ ఇంగ్లాండ్ కవర్లు ఎంటీవి కావు. ఒక్కొక్క కవర్లో ఒక కోడ్ మెసేజ్ ఉంది. ఫేమస్ స్మగ్లర్ దావూద్ అహ్మద్ మనుషులు పాకిస్తాన్ నుంచి పంపిన రహస్య సమాచారం అది. ఎవరూ గుర్తుపట్టలేరని అలా పంపించారు. ఆ ఇన్ఫర్మేషన్తో 2 కోట్ల రూపాయల విలువైన గోల్డ్ స్మగ్లింగ్ బయటపడింది, చెప్పాడు రాఘవ. ఆ కవర్స్లోని మ్యాటర్ని డీకోడ్ చేసింది మన రాఘవే. అసలు విషయాన్ని డైరెక్ట్గా అగర్వాల్ చెప్పాడు. చూడండి మిస్టర్ రాఘవ, మన రాష్ట్రంలో పవర్ఫుల్ లిక్కర్ మాఫియా పనిచేస్తున్న విషయం మీకు తెలుసు. మా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీకర్ ఈ ఇన్ఫర్మేషన్ సేకరణలోనే తన విలువైన ప్రాణాలని కోల్పోయాడు. ఆయన్ని అతి దారుణంగా శత్రువులు చంపేశారు. ఆ శత్రువుల్ని ఉరికమ్మం ఎక్కించాలంటే మన దగ్గరున్న ఏకైక ఆధారం ఈ పేపర్స్ మాత్రమే. మీకేమైనా హెల్ప్ కావాలంటే మా కూర్మారావును మీతో పంపిస్తాను. షూర్, మీ డిపార్ట్మెంట్కి చెందిన టెక్నికల్ వర్క్స్ నాకు తెలియాలంటే ఎవరో ఒకరు అసిస్ట్ చేయాలి, తప్పదు. కూర్మారావు వైపు చూస్తూ అన్నాడు రాఘవ. మరికొద్ది క్షణాలు అక్కడ నిశ్శబ్దం పేరుకుంది. ఇప్పుడు మీరు ఈ ఫైల్ ద్వారా నాకు ఇచ్చిన పేపర్స్లో ఉన్నదాన్ని గూఢాచారి పరిభాషలో స్కాప్స్ ఆఫ్ ఎవిడెన్స్ అంటాం. ఈ స్కాప్స్ ద్వారా శ్రీకర్ మీకు ఇన్ఫర్మేషన్ని అందిస్తున్నాడు. అతని ఒరిజినల్ హ్యాండ్ రైటింగ్ కూడా ఉంటే మోర్ యూస్ఫుల్ ఫర్ మీ. శత్రుఘ్న ముఖంలోకి చూస్తూ చెప్పాడు రాఘవ. ఐ విల్ గెట్ ఇట్. నేను వెతుకుతాను. రేపు కూర్మారావు ద్వారా పంపుతాను, చెప్పాడు శత్రుఘ్న. ఎక్కడ ఏ ఆధారం ఎలా దొరుకుతుందో చెప్పలేం. చిత్తు కాగితాల్లో రాయబడ్డ లేదా టైప్ చేయబడ్డ అక్షరాలని ఇంకు ఫ్లో ద్వారా గుర్తుపట్టగలిగే అవకాశం ఉంది. అందరూ పెన్నులతో రాసిన ఇంకు ఫ్లోర్లో తేడా ఉంటుంది. స్క్రాప్ ఆఫ్ ఎవిడెన్స్ గమ్మత్తైన సబ్జెక్టు.
స్క్రాప్ట్ ఆఫ్ ఎవిడెన్స్ గురించి చెప్పగలరా? ఆసక్తిగా అడిగాడు శత్రుఘ్న. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పడానికే. మీలాంటి అఫీషియల్స్ని ఎడ్యుకేట్ చేయడం నా డ్యూటీలో ఒక భాగం. ఇట్ వాజ్ ఏ సేయింగ్ ఆఫ్ ది ఫ్రెంచ్ క్రిమినాలజిస్ట్ ప్రొఫెసర్ ఎడ్మండ్ లోకార్డు. 20వ శతాబ్దంలో అగ్రశ్రేణికి చెందిన ఫోరెన్సిక్ సైంటిస్ట్ లోకార్డు ప్రపంచంలో బతికే ఎలాంటి వ్యక్తికైనా తనకు సంబంధించిన ఏదో ఒక ఆధారాన్ని వదలకుండా వెళ్ళాడని, ఆ ఆధారాన్ని ధ్వంసం చేయడానికి పూనుకున్న వాళ్ళే నేరస్తులు చెప్పి నవ్వాడు రాఘవ. నేర చరిత్రలో ప్రధాన పాత్ర వహించేవి డాక్యుమెంట్స్ మాత్రమే. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంటే ఫోర్జరీకి సంబంధించిన విషయమని చాలామంది అనుకుంటారు. ఎలాంటి ఆధారాన్నైనా డాక్యుమెంట్ అని పిలవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, పేపర్ అంటే కాగితం మొదట ఎలా తయారైంది? వెజిటబుల్ ఫైబర్ని పేపర్లా తయారు చేసుకుని వాడేవారు మొదట. పాపిరస్ అనే లాటిన్ పదం నుంచి పేపర్ అనే పదం వచ్చింది. ఆదిమ చరిత్రలో ఈజిప్షియన్లు మొక్కల లేత కాండాల్ని లేక ముక్కలుగా చేసి వాటిని సన్నంగా వెడల్పుగా చేసుకుని కాగితాల్లా వాడేవారు. ఆ తర్వాత 2000 సంవత్సరాలకు పూర్వమే చైనీస్ హ్యాండ్మేడ్ పేపర్ని తయారు చేశారు. 11వ శతాబ్దం వరకు యూరోప్లో పేపర్ అనేది వాడకంలో లేదంటే మనం నమ్మలేం. 1490లో బ్రిటన్లో మొట్టమొదటి పేపర్ మిల్లు పుట్టింది. ఆ పేపర్ మిల్లులో తయారైన పేపర్ మీద ప్రింట్ చేసిన మొట్టమొదటి పుస్తకం సాసర్ రచించిన కాంటర్బరీ టేల్స్. ఫోర్జరీకి ప్రధానంగా వాడేది పాత పేపర్నే. మన రాష్ట్రంలో ఆ మధ్య ఒక విచిత్రమైన విషయం బయటపడింది. ఆంధ్ర యూనివర్సిటీకి ప్యారల్గా ఒక యూనివర్సిటీ నడిచేదని, ఆ ప్యారలర్ యూనివర్సిటీ ఫోర్జరీ చేసి డిగ్రీ సర్టిఫికేట్లను ఇష్యూ చేసింది. ఆ డిగ్రీ సర్టిఫికేట్ల మీద 18 ఏళ్ల క్రితం పెద్ద గొడవ జరిగింది. ఇప్పటికీ ఫోర్జరీ సర్టిఫికేట్తో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పుడప్పుడు వాళ్ళ విషయం బయటపడడం మనకు తెలుసు. ఒక కొత్త కాగితాన్ని పాత కాగితంలో ఎలా మారుస్తారు? కాఫీ లేదా టీ కర్రను కాల్చి ఆ పొగలో కాగితాన్ని మార్చడం, సిగరెట్ మసి, పొటాష్ పర్మాంగనేట్ లేదా తేడా ఎక్కడ వస్తుందంటే, స్వతసిద్ధంగా రంగు రూపు మార్చుకుని కాగితాలని చుట్టలు చుడితే ఆ కాగితం వెంటనే ముక్కలు కాదు. ఆ రహస్యాన్ని అందరూ చేతరించలేరు. మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే ఆ రహస్యాన్ని మనం కనుక్కోగలం. అలాగే వాటర్ మార్క్స్ 13వ శతాబ్దంలో ఇటలీలో పేపర్ మీద వాటర్ మార్క్స్ పద్ధతి కనుగొనబడింది. ప్రస్తుతం పేపర్ ఉత్పత్తుల తయారీలో వాటర్ మార్క్స్ ఒక ట్రేడ్ మార్క్గా పరిగణించబడుతోంది. కానీ వాటర్ మార్క్ ఫోర్జరీని కూడా నేరస్తులు ప్రస్తుతం పగడ్బందీగా చేస్తున్నారు. అందుకు ఉదాహరణ దొంగ నోట్లు. ఇటీవల విశాఖపట్నంలో ఒక దొంగ నోట్ల బండారం బయటపడింది. అసలు నోట్లకు దొంగ నోట్లకు అసలు తేడా లేదు. వాటర్ మార్కును పక్కగా అనుకరిస్తున్నారు. పేపర్ మీద రాతని గుర్తించడానికి ప్రధానంగా సహాయపడేది గాలిలోని అల్యూమినియం దుమ్ము. ఈ దుమ్మును గుర్తుపట్టేది మైక్రోస్కోప్ మాత్రమే. అలాగే ఇంకు. పేపర్ మీద అక్షరంగా మార్పు చెంది ఇంకు ఎన్నో రహస్యాన్ని తెలియజేస్తుంది. 1920లో ఇంకుని వంటపాత్ర కింద అంటుకుని మసి ద్వారా తయారు చేసేవారు. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం నుంచి ఇంకు వాడకంలో ఉందని చారిత్రకులు చెబుతున్నారు. క్రీస్తుకు తర్వాత మొదటి శతాబ్దంలో ఐరన్ ఇంకు క్రమేణా ఎన్నో మార్పులు చెంది 18వ శతాబ్దంలో ఒక రంగును సంతరించుకుంది. మనం ప్రస్తుతం వాడుతున్న ఆధునిక ఇంకుకి రూపకల్పన 1861లో జరిగింది. కాగితం మీద ఆరిపోయి నీలపు రంగు ఇంకు తయారైంది. అప్పుడే కాలక్రమేణా బాల్ పాయింట్ పెన్ తయారైంది. బాల్ పాయింట్ పెన్ వల్ల మంచి దస్తూరి రాదు. అందుకే ఇతర దేశాల్లో ఎక్కువగా ఇంకు పెన్నునే వాడుతుంటారు. మామూలు పెన్ ఇంకుల్లో ప్రధానంగా వాడే ఐరన్ వల్ల అల్ట్రావయోలెట్ కాంతిలో అక్షరాలు ఎంత నాశనమైనా వాటిని పోల్చుకోవడానికి మనకి ఆస్కారం కలుగుతుంది. కార్బన్ కాపీలకు ఉపయోగించే పెన్సిల్ కూడా రహస్యాన్ని కనుక్కోవడంలో ఉపయోగపడతాయి. 1930లో ఇంగ్లాండ్లో ఒక మోటార్ షెడ్లో ఒక హత్య జరిగింది. మెస్పిటర్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. పోలీసులకు ఆ కేసును దర్యాప్తు చేసే డిటెక్టివ్లకు ఎక్కడా ఏ ఆధారము లభించలేదు.
ఆఖరికి ఒక డిటెక్టివ్కి ఆ గ్యారేజ్లో ఒక నలిగిపోయిన హోటల్ రసీదు కనిపించింది. ఆ రసీదు నిండా పూర్తిగా నూనె మరకలు దుమ్ముతో నిండిపోయి ఉంది. ఆ డిటెక్టివ్ ఆ రసీదుని పారేయకుండా బెంజిన్తో వాష్ చేశాడు. ఆ తర్వాత ఆ రసీదు పైన ఎఫ్ థామస్ అనే అక్షరాలు చెరిగిపోయిన అక్షరాల ముద్రలు, అక్షరాల నీడల ద్వారా మనం ఇన్ఫర్మేషన్ని రాబట్టడానికి ఆస్కారం ఉంది. ఈ స్క్రాప్ ఆఫ్ ఎవిడెన్స్లో ఇంకో ప్రధానమైన ఆసక్తికరమైన అంశం ఉంది. ఒక వ్యక్తి ఒక ఉత్తరాన్ని చక్కని కానీ ఇంకేదైనా డాక్యుమెంటరీ కానీ ఆధారం దొరకకుండా కాల్చి బూడిద చేశాడనుకుందాం. ఆ బూడిదని సేకరించి వాటి ద్వారా అసలు నిజాన్ని మనం రాబట్టడానికి ఆస్కారం ఉంది. అంటే గ్రాఫాలజీ 1970లో బ్రిటన్లోని ఓ క్రిమినాలజిస్ట్ అనే పత్రికలో సంప్రదించబడిన ఒక వ్యాసం పెద్ద గొడవకు దారితీసింది. క్వీన్ విక్టోరియా మనవడైన డ్యూక్ ఆఫ్ క్లారెన్స్ 1888లో లండన్ను గడగడలాడించిన జాక్ ది రిప్పర్స్ అని పేర్కొంటూ సోదాహరణంగా ఒక వ్యాసం ఆ పత్రికలో ప్రచురింపబడింది. జాక్ ది రిప్పర్స్ పేరుతో ఒక వ్యక్తి ఎన్నో సెక్స్ హత్యలు చేశాడు. అందుకు సాక్ష్యంగా ఆ పత్రిక రిప్పర్ రాసిన ఉత్తరంగా పేర్కొంటూ ఒక డాక్యుమెంట్ ప్రచురింపబడింది. ప్రొఫెసర్ విల్సన్ ఆ డాక్యుమెంట్ని శాస్త్రీయంగా పరిశోధించి అసలు విషయం బయటపెట్టడంతో ఆ గొడవ సద్దుమణిగింది. ఆ డాక్యుమెంట్స్లో ఉన్న చేతిరాత డ్యూక్ ఆఫ్ క్లారియన్స్ది కాదని ఆయన చెప్పాడు. అది వేరే విషయం. అలా టైప్ చేసిన అక్షరాలు ప్రపంచంలో ఏ 2 టైప్ రైటర్లు ఒక్కలా అక్షరాలను టైప్ చేయవు. మామూలుగా మనం చూస్తే అక్షరాలన్నీ ఒక్కలాగే కనిపిస్తాయి. శాస్త్రజ్ఞులు చెప్పిన వార్త ప్రకారం 3000 టైప్ రైటర్లను మనం పరిశీలిస్తే అందులో ఓ 2 టైప్ రైటర్లు ఒక్కలా అక్షరాలను టైప్ చేసే అవకాశం ఉందంటున్నారు. సాధారణంగా ఫోర్జరీ బ్యాంక్ నోట్స్, పోస్టేజీ స్టాంపులు, ఇన్సూరెన్స్ స్టాంపులు, దస్తావేజులు, కరెన్సీ చెక్కుల విషయంలోనే జరుగుతుంది. ఈ నేరాలు తెలియకుండా జరగడానికి కారణం ఆయా రద్దీ సమయాలను ఎంచుకుని నేరస్తుల్ని చాకచక్యంగా ప్రవర్తించడమే. హత్య ఒంటరి ప్రదేశంలో జరిగితే ఫోర్జరీ రద్దీగా ఉన్న ప్రదేశంలో జరుగుతుంది. రెండు నేరాలు కావడమే విశేషం. అందుచేత మనిషికి జాగరూకత అవసరం. ఫోర్జరీ కూడా స్క్రాప్ ఆఫ్ ఎవిడెన్స్లో ఒక భాగమే. చెప్పి ఊపిరి పీల్చుకున్నాడు రాఘవ ఒక క్షణం. చెప్పాలంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మన ఇండియాలో జరిగిన నేరాలకు సంబంధించి. వీటి మీద రాఘవ ఒక బుక్ రాయాలనుకుంటున్నాడు. శృతి కలిపాడు అగర్వాల్. చేతివాచి చూశాడు శత్రుఘ్న. 10:30 దాటింది. రేపు మార్నింగ్ కూర్మారావుని 10 గంటలకు పంపించండి లేస్తూ చెప్పాడు రాఘవ. ఓకే మిస్టర్ శత్రుఘ్న, సీయూ. అగర్వాల్ కూడా లేచి నిలబడ్డాడు. వాళ్ళని కారెక్కించడానికి శత్రుఘ్న బయటకు వచ్చాడు. రాఘవ, అగర్వాల్ వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయాక గేటు పక్కన నిలబడిన వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాడు శత్రుఘ్న. ఆ వ్యక్తి శత్రుఘ్నని చూసి మొదట కంగారు పడి అంతలోనే తేరుకుని నమస్తే సార్ అంటూ కృత్రిమంగా పలకరించాడు. ఆ వ్యక్తి ప్రసాద్ బాబు. వాట్ మిస్టర్ ప్రసాద్, ఈ టైంలో మీరు నిశ్చితంగా అతని వైపు చూస్తూ అడిగాడు శత్రుఘ్న. అమరావతి థియేటర్లో సినిమాకి వచ్చాను సార్. సినిమా బోరుగా ఉంది. మధ్యలో లేచి వచ్చేసాను. ఇంటికి వెళుతూ ఆఫీస్లో లైట్లు వెలుగుతుంటే నసిగాడు ప్రసాద్ బాబు. ఓకే, గుడ్ నైట్ ప్రసాద్కి చెప్పేసి మెట్లెక్కేశాడు శత్రుఘ్న. కూర్మారావు పరుగున వెనక్కి వచ్చాడు. అమరావతి థియేటర్లో గత వారం రోజులుగా సినిమాలు రద్దు చేశారు. కొత్తగా ఏదో సీటింగ్ అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. అలాంటప్పుడు ఆర్ యూ షూర్? గబుక్కున వెనక్కి తల తిప్పి అడిగాడు శత్రుఘ్న. షూర్ ఉన్నారా? ఇంటికి వెళ్ళేటప్పుడు చూపిస్తాను పద. అయితే ఏంటి? మనం ఇక్కడ లేనప్పుడు కూడా ప్రసాద్ బాబు ఈ పరిసరాలు తిరుగుతుంటాడని నా అనుమానాన్ని వ్యక్తం చేశాడు కూర్మారావు. ఆధారం దొరకని అంతు తేల్చేస్తాను ఏదో ఆలోచిస్తున్నాడు శత్రుఘ్న. మిగతా కథ 8వ భాగంలోనండి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.